హాయ్ అండి. ఇప్పుడు నేను మహాభారతంలోని ఆది పర్వంలో షష్ఠమాశ్వాసాన్ని పారాయణ చేస్తానండి. మీరు శ్రవణం చేయండి. కౌరవ పాండవుల విద్యా ప్రదర్శన. సౌనికాది మహామునులకు భారత కథ చెప్తున్న సూతుడు ఇలా అన్నాడు. ఒకనాడు ద్రోణాచార్యుల వారు ధృతరాష్ట్రుని అనుమతితో కౌరవ పాండవుల విద్యా నైపుణ్యాన్ని పెద్దలైన వ్యాసుడు, భీష్ముడు, విదురుడు, కృపుడు, శల్యుడు, శకుని, సోమదత్తుడు మొదలైన పెద్దలంతా చూస్తూ ఉండగా ప్రదర్శించే ఏర్పాటు చేయించదలిచాడు. భయంకరమైన శస్త్రాస్త్రాలలో కురు పాండవులు మిక్కిలి నేర్పరులయ్యారు. వీరంతా వారి నేర్పరితనాన్ని చూసి ఆనందించాలి అన్నాడు. అందుకు ధృతరాష్ట్రుడు తన అంగీకారం తెలిపి అందుకు కావలసిన ఏర్పాట్లను చూడమని విదురునికి ఆజ్ఞాపించాడు. విదురుడు శాస్త్ర ప్రకారం అందుకు అవసరమయ్యే స్థలాన్ని ఎంపిక చేశాడు. మెట్ట పల్లాలు, పొదలు, అడ్డు వచ్చే చెట్లను తీయించేశాడు. ఇళ్లను, మంచులను ఏర్పాటు చేయించాడు. మధ్యలో ఉద్యానవనాన్ని రంగు దీపాలతో ప్రవేశ ద్వారాలను ఏర్పాటు చేసి రంగస్థలాన్ని సర్వాంగ సుందరంగా చేయించాడు. ధృతరాష్ట్రుడు గాంధారి ముందు నడుస్తూ ఉంటే మిగిలిన 10 మంది భార్యలు, 100 మంది భార్యలు వారిని అనుసరించారు. కురు కుమారులు అస్త్ర ప్రదర్శన చేస్తూ ఉంటే రాణివాస స్త్రీలంతా లోపల కూర్చుని చూసేట్లుగా ఇళ్లను నిర్మించారు. వికసించిన తామర పూల వంటి కన్నులు గల కుంతీదేవి గాంధారి పక్కనే కూర్చుంది. వ్యాస మహర్షితో పాటు అనేక మంది బ్రాహ్మణ శ్రేష్ఠులు, కృపాచార్యుడు, శల్యుడు, శకుని, భీష్ముడు, విదురుడు, సోమదత్తుడు మొదలైన వారంతా వీరు కాక గురు బంధుమిత్రుల సమూహములు, మంత్రి సామంత రాజులు వరుసగా వారికి నియమించిన స్థలాల్లో కూర్చున్నారు. అస్త్ర విద్య ప్రదర్శన సభ క్షత్రియ వైశ్య శూద్రులలో ప్రళయకాల సముద్ర ఘోషలాగా జనుల కలకలంతో నిండి ఉంది. అట్టి సభలో ద్రోణాచార్యుడు తెల్లని వస్త్రాలు, బంగారు ఆభరణాలు, పూలదండలు ధరించి రంగస్థలం మధ్యలోకి ప్రవేశించాడు. అతని వెనకాలే అశ్వత్థామ అనుసరించారు. ఇద్దరు అట్లా నడుస్తూ ఉంటే ఆకాశంలో అంగారక గ్రహంతో కూడుకున్న సూర్యుడిలాగా ప్రకాశించాడు. బ్రాహ్మణ శ్రేష్ఠులంతా పుణాహవచన మంత్రాన్ని పఠించారు. కౌరవ పాండవుల బాలుల చేతి వేళ్లకు ఉడుము చర్మంతో చేసిన కవచాలు ధరించారు. ఎందువలనంటే ధనుసుకుండే వింటితాడు వల్ల వారి వేళ్లకు ఏ విధమైన దెబ్బ తగలకుండా జాగ్రత్త తీసుకున్నారు. ఎర్ర గంధాన్ని శరీరమంతా పులుముకున్నారు. ఎర్రటి వస్త్రాలు, పూలదండలు, సొమ్ములు ధరించారు. ఎర్రటి జెండాలని చేతపట్టుకున్నారు. అటువంటి కౌరవ పాండవుల బాలులంతా ద్రోణాచార్యుల ఆజ్ఞ కాగానే కత్తి, డాలు విన్యాసాలతో తాము నేర్చుకున్న విద్యనంతా ప్రదర్శించారు. బాణాలను ప్రయోగించడంలోనూ, లక్ష్యాన్ని ఛేదించడంలోనూ, గుర్రాలు, ఏనుగుల్ని, రథాలను అధిరోహించడంలోనూ పొందిన నైపుణ్యాన్ని ప్రదర్శించారు. భీమ, దుర్యోధన గదా కౌశలం. ఆ తర్వాత దుర్యోధనుడు, భీములు బల పరాక్రమ ప్రదర్శనను ద్రోణాచార్యులు ప్రకటించారు. ఇద్దరు గజలు భుజాలు పెట్టుకుని నిలబడి ఒకే పర్వతానికి ఉన్న 2 ఎత్తైన శిఖరాల్లా కనిపించారు. ఆడ ఏనుగులు కారణంగా కలబడే 2 మదపుట ఏనుగుల్లాగా ఢీకొన్నారు. వారు ఒకరిపై ఒకరు లంఘిస్తూ ఉంటే నేల అదిరింది. భీమ, దుర్యోధనుల భీకర పోరు రాబోయే కురుక్షేత్ర సంగ్రామాన్ని ఇక్కడే సూచించినట్లయింది. వారి మధ్య నడుస్తున్న భీకర పోరును విదురుడు ధృతరాష్ట్రుడికి వివరించి చెప్తున్నాడు. భీమ, దుర్యోధనాదులిద్దరూ కోపావేశాలు పెంచుకున్నారు. ఒకరినొకరు అనుకుంటున్న మాటలు విన్న ద్రోణాచార్యుడు వారిద్దరిని విడదీయమని అశ్వత్థామను పురమాయించాడు. వెంటనే నా ప్రియ శిష్యుడైన అర్జునుని ధనుర్విద్యా నైపుణ్యాన్ని చూడండి అని ప్రకటించాడు. అంతలోనే నల్లటి కన్నులు గలవాడు, పాండవుల నడుమున ఉండేవాడు అయిన అర్జునుడు బంగారు రంగు గల కవచాన్ని ధరించి ఎత్తైన ధనస్సును, అమ్ముల పదును ధరించి జనులంతా చూస్తూ ఉండగా క్రీడాస్థలం మధ్యకు వచ్చి నిలబడ్డాడు. జనమంతా ఇతడు ఇంద్రుడు అంశతో జన్మించాడు, శ్రీకృష్ణుని అత్యంత దగ్గర స్నేహితుడట, పాండవ శ్రేష్ఠుడట, మహావీరుడట, అస్త్ర విద్యలో నేర్పరి, ధర్మం తెలిసిన వాళ్ళలో మొదటివాడు, భరతవంశానికి కీర్తి తెచ్చేవాడు, కుంతి కడుపు చల్లగా పుట్టిన వాడని పరిపరి విధాలుగా కీర్తిస్తూ ఉంటే విన్న కుంతి ఆనందంతో విప్పారని కన్నులతో రాకుమారుల మధ్యనున్న అర్జునుని చూచి ఎంతో సంతోషించింది. మనసులోంచి సంతోషం కట్టలు తెంచుకొని జల ప్రవాహమై వెలికి వచ్చినట్లు కుంతీదేవి పాలిండ్ల నుండి పాలధారలు, కన్నుల నుండి ఆనంద బాష్పాలు బయటకు వచ్చాయి. అర్జునుని కీర్తిస్తూ జనులు కేకలు, అరుపులు ఆకాశం అన్నట్టు ఉంటే ఏమిటి సందడి అని ధృతరాష్ట్రుడు విదురుడిని అడిగాడు. ఓ రాజా, గొప్ప బాహువులు గలవాడు, పరాక్రమవంతుడు అయిన అర్జునుడు తన విద్యా ప్రదర్శన రాగానే ప్రజలు ఎడతెరపి లేకుండా జయధ్వానాలు పలుకుతున్నారు.
అని విదురుడు అన్నాడు. విదురుని మాటలు విన్న ధృతరాష్ట్రుడు భగవంతుడు చెవులను ఎందుకు ఇచ్చాడో ఇప్పుడు అర్థమవుతుంది. పాండవ కుమారుల విద్యా ప్రాభవాన్ని గూర్చి ఇప్పుడు వినగలిగాను అన్నాడు. వీరుడైన అర్జునుడు అందరికీ ఆశ్చర్యం కలిగేట్లుగా అగ్నేయాస్త్రము, భయంకరమైన అగ్నిని, వారణాస్త్రంతో భరించలేని నీటిని, వాయువ్యాస్త్రంతో గాలిని, మేఘాస్త్రం చేత మేఘ సమూహాన్ని పుట్టించాడు. అంతేకాక భౌమాస్త్రం చేత భూమిలో ప్రవేశించాడు. శైలాస్త్రం చేత పర్వత రూపాన్ని పొందాడు. అదృశ్యాస్త్రం చేత కనిపించకుండా పోయాడు. చూస్తూ ఉండగానే పొట్టివాడయ్యాడు. అట్లాగే పొడుగువాడయ్యాడు. సన్నటి వాడైపోయాడు. అంతలో రథనం మధ్యకు పోయి నిలబడ్డాడు. వెంటనే నేలపై నిలబడ్డాడు. అంతేకాకుండా పరిగెడుతున్న సింహం, పెద్ద పులి, పంది మొదలైన జంతువుల నోళ్లలో ఒక్కొక్క బాణాన్ని వేసినంత సులభంగా అందేసి బాణాలు వేసి ఆ తర్వాత త్రాటిని వేలాడగట్టి ఆవు కొమ్ముకు నాటుకునేట్లుగా వరుసగా 21 బాణాలు వేశాడు. ఆ విధంగా అస్త్ర విద్య చిత్రాలను ప్రదర్శిస్తూ అటు పిమ్మట గద, కత్తి మొదలైన అనేక ఆయుధాలను ఉపయోగించడంలో తన ప్రతిభను చూపాడు. ఈ విధంగా తన ప్రతిభ చూపి ప్రజలను ఆశ్చర్యపరుస్తూ ఉండగా కర్ణుడు రంగస్థలం ద్వారా దగ్గరికి వచ్చి అర్జునుడు సవాలు చేస్తూ భుజం చరిచాడు. ప్రజలంతా భయభ్రాంతులయ్యేట్లుగా భుజం చరుస్తూ ఉండడం చూచిన పాండవులంతా ద్రోణాచార్యుని వద్దకు వెళ్ళారు. దుర్యోధనుని తమ్ముళ్ళంతా శబ్దం వచ్చిన రంగద్వారం దగ్గర పరిగెత్తారు. కర్ణుడు అర్జునుని ఆక్షేపించుట, తాడి చెట్టంత ఎత్తైన వాడు, కవచ కుండలాలుగా ప్రకాశించేవాడు, సూర్యుని వంటి తేజస్సు గలవాడు ఆయన కర్ణుడు ప్రవేశ ద్వారం దగ్గర ఉండి రంగస్థలం మధ్య నిలబడి ద్రోణాచార్యునికి నమస్కరించి ఇలా అన్నాడు. మహారాజా, ఇప్పుడు అర్జునుడు ప్రదర్శించిన విద్యలన్నీ సామాన్యమైనవే సుమా. ఈ పాటి విద్యలు రాజులకు మాత్రమే పరిమితం కాదు. నేను కూడా ఈ విద్యలను నేర్చుకున్నాను. అర్జునుడు ధీటుగా ప్రదర్శించి ప్రజలు మెప్పించగలను అన్నాడు. కర్ణుని మాటలు ప్రజలంతా ఆశ్చర్యపోయారు. అర్జునుడు కోపంతో ఊగిపోయాడు. దుర్యోధనాదులు సంతోషించారు. ద్రోణాచార్యుడు కర్ణుని తన నైపుణ్యాన్ని ప్రదర్శించమని అనుజ్ఞ ఇచ్చాడు. కర్ణుడు వెంటనే అర్జునుడు ప్రదర్శించిన విద్యలన్నిటినీ ధీటుగా ప్రదర్శించి ప్రజల మన్ననను అందుకున్నాడు. వెంటనే దుర్యోధనుడు అతని తమ్ముడు పోయి కర్ణుని కౌగిలించుకొని, మాతో స్నేహం చేయి, మా బంధువులకు సంతోషాన్ని కలిగించు, నాతో పాటు నా రాజ్యభోగాలు కూడా అనుభవించు, ఇక్కడ చేరిన రాజ్య సమూహం ముందు అర్జునుడితో ద్వంద్వ యుద్ధం చెయ్యి అన్నాడు. దుర్యోధను మాటలు విన్న అర్జునుడు, ఓ కర్ణుడా, నీ అంతస్తేమిటో ఎదుటివారి అంతస్తేమిటో తెలుసుకోకుండా మాట్లాడుతున్నావు. పిలువని పేరంటానికి వచ్చి రాజుల మధ్య నిలబడి నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నావు. అందువల్ల పాపాత్ముడే అవుతావు. పాపాత్ములంతా నరకానికే పోతారు. నీకు అదే గతి పడుతుంది అన్నాడు. అర్జునుడి మాటలకు కుపితుడైన కర్ణుడు, అర్జున, నీ మాటల్లో ఉండే వాడితనాన్ని నీ చేతల్లో చూపు. అప్పుడే వీరులు నిన్ను మెచ్చుకుంటారు. అదే కాకుండా అస్త్ర విద్య అందరికీ సమానమే కదా, ఎవరైనా నేర్చుకోవచ్చు. కొందరికి ప్రవేశం ఉంటుందని కానీ కొందరికి ప్రవేశం ఉండదని కానీ ఎవరూ చెప్పలేదు అన్నాడు. దుర్యోధనుడు కర్ణుని సమర్థించగా అర్జునుడు ప్రళయాగ్ని వలె కర్ణుని ఎదిరించేందుకు సిద్ధపడ్డాడు. కర్ణార్జునుల ద్వంద్వ యుద్ధం. కర్ణుడు మేఘాస్త్రాన్ని ప్రయోగించాడు. దాంతో అంతులేని మేఘాలు భూమి ఆకాశాన్ని కప్పేశాయి. అర్జునుడు అందులో నుండి చిక్కుకుని కనబడకుండా పోయాడు. కర్ణుడు మాత్రం ఆ మేఘ ప్రభావానికి బయటపడి ఉండిపోయాడు. అనగా సూర్యుడు సంతోషించి కర్ణుడిపై కాంతిని ప్రసరించాడు. ఈ ప్రదర్శన చూసిన దుర్యోధనాదులంతా సంతోషంతో కేరింతలు కొట్టారు. భీష్మాది వృద్ధులు మాత్రం అర్జునుడి శ్రేయస్సు కోరుకున్నారు. అయితే కుంతి మాత్రం ఇద్దరు తన పుత్రులే కావటం వలన ఆ పరిణామానికి మూర్ఛపోయింది. విదురాదులంతా ఆమెకు సపర్యలు చేసి స్వస్త్రాలను చేశారు. అర్జునుడు వాయువ్యాస్త్రాన్ని ప్రయోగించి మేఘాలన్నింటినీ పారద్రోలి సూర్యుడి వల్లే ప్రకాశించాడు. ద్వంద్వ విద్యలో నిపుణులైన కృపాచార్యులు కర్ణార్జునుల మధ్య నిలబడి, ఓ కర్ణుడా, అర్జునుడు రాజవంశంలో పుట్టాడు. అతడు కుంతి పాండవుల పుత్రుడు. నువ్వు అతడితో యుద్ధం చేయదలుచుకుంటే ముందుగా నీ తల్లిదండ్రులు ఎవరో ప్రకటించు, నీ వంశాన్ని గురించి చెప్పు. అప్పుడు నువ్వే సమానుడు అయితే అర్జునుడితో పోరుకు అంగీకరిస్తాను అన్నాడు. కర్ణుడు తన జన్మ వృత్తాంతం చెప్పేందుకు సిగ్గుపడ్డాడు. తల వంచుకున్న కర్ణుని చూసి దుర్యోధనుడు ఇలా అన్నాడు. ఆచార్య, లోకంలో బలం కలవాడు, కులం గలవాడు, అధికంగా సేనలు ఉన్నవాడును రాజు అంటూ ఉంటారు. ఇతడు కూడా రాజు కానంత మాత్రాన అర్జునుడితో యుద్ధానికి అనర్హుడైతే నేను ఇప్పుడే ఇతడిని అంగరాజ్యానికి రాజును చేస్తున్నాను అన్నాడు. దుర్యోధనుడు కర్ణుడికి అంగరాజ్యానికి రాజును చేయుట.
దుర్యోధనుడు అప్పటికప్పుడే భీష్మ ధృతరాష్ట్రుల అనుమతి తీసుకుని 1000 మంది బ్రాహ్మణులకు గోదానాలు ఇచ్చి బ్రాహ్మణుల చేత కర్ణునికి అంగరాజ్యానికి రాజుగా అభిషేకించాడు. దాంతో కర్ణుడు అర్జునుడితో తలపడేందుకు అర్హుడయ్యాడు. అనేక ఆభరణాలను, కిరీటాన్ని ధరించిన కర్ణుడు కృతజ్ఞతతో, ఓ దుర్యోధన సార్వభౌమ, భూమండలంలోని రాజశ్రేష్ఠుల సమక్షంలో నిన్ను గౌరవంగా రాజుగా అభిషేకించావు. నన్ను నేను ఏం చేసి నీ రుణం తీర్చుకోగలను? నీకిష్టమైనది ఏదో సెలవియ్యి అన్నాడు. అందుకు దుర్యోధనుడు, నీతో స్నేహం చేయడమే నాకు ఇష్టం అన్నాడు. కర్ణుడు దుర్యోధనుడికి ప్రియమిత్రుడిగా ఉండేందుకు తన అంగీకారాన్ని తెలిపాడు. అక్కడే నిలబడి ఉన్న అతిరథ త్వరగా కర్ణుని వద్దకు వచ్చి సంతోషంతో కౌగిలించుకున్నారు. అర్జునుడు కూడా తండ్రి పాదాలకు నమస్కరించాడు. కర్ణుడు అతిరథిని కౌగిలించుకోవడం చూసిన భీముడు కర్ణుడిని సూత కులానికి చెందిన వాడిని గ్రహించి, నువ్వు నీ కులానికి తగ్గట్టుగా ముదికోల పట్టుకొని రథాన్ని నడుపుకోవాలి కానీ రాజవంశంలో పుట్టిన అర్జునుడితో యుద్ధం చేయడం నీకు తగునా? ఉత్తమ క్షత్రియుడు అనిపించుకోవాల్సిన అంగరాజ్యాన్ని అనుభవించమని నీకు ఇవ్వడం అంటే పవిత్రమైన హవిస్సును కుక్క తిన్నట్లయితే లేదా అని హేళనగా అన్నాడు. భీముని పరుషమైన మాటలకు కర్ణుడు బాధపడుతూ దిక్కులు చూస్తూ ఉంటే దుర్యోధనుడు కల్పించుకుని, వాయుదేవునికి పుట్టిన ఓ భీమ, కర్ణుడు గురించి ఇలా మాట్లాడడం ఏమైనా బాగుందా? లేడి కడుపున ఎక్కడైనా పులి పుడుతుందా? సూత వంశంలో ఇంత తేజస్సుతో కూడిన వాడు పుడతాడా? ఇంకో మాట, సూర్యుల పుట్టకు కానీ దేవతల పుట్టుకు కానీ తెలుసుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. గంగ కొడుకు కానీ కృత్తికలో పుట్టినవాడు కానీ అగ్ని కుమారుడు కానీ లేరా? రెల్లు పదుల్లో శివుడికి కుమారస్వామి జన్మించలేదా? కీర్తిమంతుడైన ద్రోణుడు కుండలో పుట్టలేదా? భూభారాన్ని తగ్గించడానికి క్షత్రియులు బ్రాహ్మణం వలన జన్మించలేదా? నేను విన్న దాన్ని బట్టి నీ పుట్టుక అట్లాంటిదే కదా. ఇక ఈ జన్మల గురించి చర్చ ఇంతటితో వదిలేద్దాం. కర్ణుల్లో దైవ లక్షణాలు ఉన్నాయి. సహజ కవచ కుండలాలే అందుకు ప్రత్యక్ష సాక్ష్యం కనుక కర్ణుడు సామాన్యుడు కాదు. ఈ భూమండలానంతా పాలించగల సమర్థుడు. ఇట్లా మాట్లాడుతూ ఉండగానే సూర్యుడు అస్తమించాడు. అంతటితో దుర్యోధనుడు కర్ణుని వెంటబెట్టుకుని తన సౌధానికి తీసుకుని వెళ్ళాడు. భీష్మ, ద్రోణాదులు పెద్దలు, పాండవులు కూడా తమ తమ ఇళ్లకు వెళ్లారు. కుంతీదేవి కర్ణుడిని గుర్తుపట్టిన లోకోపవాదకు భయపడి ఎరగనట్లే ఉండిపోయింది. కర్ణుడు వంటి యోధుని మిత్రుడిగా పొందిన దుర్యోధనుడు గుండె మీద చేసుకుని హాయిగా నిద్రపోయాడు. ద్రౌపదునిపై దాడి చేయుట. ద్రోణాచార్యులు ఉదయానికల్లా నిత్య నైమిత్తిక కర్మలన్నింటినీ పూర్తి చేసుకుని శిష్యులందరినీ దగ్గరికి పిలిచి, మీరంతా నాకు దక్షిణ ఇవ్వండి అని అడిగాడు. అందుకు శిష్యులంతా అందుకు నమస్కరించి, మీకేది ఇష్టమో సెలవివ్వండి అన్నారు. అందుకు ఆచార్యుడు ద్రౌపద మహారాజును ఓడించి కట్టి నా ముందుకు తీసుకుని రండి అని ఆజ్ఞాపించాడు. రాజకుమారులంతా చతురంగ బలాలతో ద్రౌపది నగరాన్ని ముట్టడించారు. అప్పుడు అర్జునుడు ద్రోణుడితో ఇలా అన్నాడు, గురువర్య, కౌరవులు అత్యుత్సాహంతో దూసుకుని ముందుకు పోతున్నారు. ద్రౌపద రాజును జయించడం అంత సులభమని అనుకోను. ద్రౌపదుడు గొప్ప ధైర్య సాహసాలు కలవాడని, మీ స్నేహితులని, ధనుర్విద్యలో నీ అంత సముద్రుని కూడా వారికి తెలియదా అని అడిగాడు. ఇంతలోనే దుర్యోధనుడు, యుయుష్ఠుడు, దుశ్శాసనుడు, జలసంధుడు మొదలైన వారంతా ద్రౌపదుడి నగరాన్ని ముట్టడించారు. ద్రౌపదుడు వాళ్ళందరినీ వర్షాకాలపు వర్షధారలాగా తన బాణాలతో వారందరినీ కప్పివేశాడు. కాపిల్య దేశ సేనలే కాకుండా ప్రజలు కూడా కత్తులు, కర్రలు, రోకళ్లతో కౌరవ సేనల్ని ఎదుర్కొన్నారు. కౌరవ సేనలు కూడా సూర్యకిరణాలైన చొరబడని విధంగా బాణాన్ని ఆకాశమంతా కప్పివేశారు. ద్రౌపదుడు విజృంభించి కౌరవుల మధ్యలో ప్రవేశించి కౌరవుల బాణాలన్నింటినీ మధ్యలోనే తుంచివేసి కౌరవుల ఆయుపట్లపై భయంకరమైన బాణాలను ప్రయోగించాడు. ద్రౌపదుడి దాడికి తట్టుకోలేక కౌరవులంతా భయపడి పాండవుల దగ్గరికి పరిగెత్తుకొచ్చారు. అర్జునుడు ద్రోణుని, ధర్మరాజును నమస్కరించి భీమునితో కలిసి ద్రౌపదుడిని ఎదుర్కోవడానికి వెళ్ళాడు. భీమార్జునుల ద్రౌపదుడిని ఎదుర్కొనుట. భీముడు ఏనుగుల కుంభస్థలాన్ని గదతో పగలగొట్టాడు. ఏనుగులు కాళ్లన్నీ విరగొట్టడంతో అవి కదులుతున్న పర్వతాల వల్ల నేలపై పడి దొర్లాయి. వజ్రాయుధం వంటి గదతో భీముడు శత్రు సైన్యంపై విరుచుకు పడుతూ ఉంటే సైనికులంతా పరుగులు తీశారు. గోపకులు గోవుల మందుని మళ్లించినట్లు ద్రౌపదుడి సైనికుల్ని నగరం వైపు పరుగులు తీయించారు.
మరో పక్కన విశాల బాహువులు కలిగిన అర్జునుడు సైనిక సమూహాన్ని తన బాణాలని కిరణాల చేత అణిచివేస్తూ ఉంటే యుద్ధభూమి అనే ఆకాశంలో సూర్యుడిలా ప్రకాశించాడు. అర్జునుడు విజృంభించి యుద్ధం చేస్తూ ఉంటే ద్రౌపదుడు తన తమ్ముడు సత్యజిత్తు అనేవాడు పెద్ద ధనుసు చేతబట్టి అర్జునుడిని ఎదుర్కొన్నాడు. సత్యజిత్తు 100 భయంకరమైన బాణాన్ని అర్జునుడిపై సంధించాడు. అర్జునుడు వాటన్నింటినీ త్రుంచివేశాడు. అనేక విధములైన అస్త్రశస్త్రాలు ఎరిగిన అర్జునుడితో యుద్ధానికి భయపడి సత్యజిత్తు యుద్ధరంగాన్ని నుంచి వదిలిపెట్టి పారిపోయాడు. దాంతో ద్రౌపదుడే విజృంభించి యముడితో సమానంగా అర్జునుడిపై విరుచుకుపడ్డాడు. అస్త్ర విద్యలో ఇద్దరు పండితులే కావడం వలన ద్రుపద పార్థుల పోరులో ఆకాశంలో చీకట్లు కమ్మాయి. అర్జునుడు ద్రౌపదిని కట్టి బంధించుట. ద్రౌపదుడు అర్జునుడు ధనుసు 2గా విరిచివేయాలని ప్రయత్నంలో ఉంటే అది గ్రహించిన అర్జునుడు కత్తి చేత పుచ్చుకొని పర్వతంపై నుండి దూకిన కొదమసింహం వలె ద్రౌపదుడిపై పడి అతన్ని పట్టుకున్నాడు. అప్పుడు ద్రౌపదుడు సైన్యం భీకర సముద్రంలా అర్జునుడిపై విరుచుకుపడింది. కార్యాలు సాధించడంలో సమర్థులైన అర్జునుడు ద్రౌపదుడిని తన రథ చక్రానికి వేసి కట్టి తెచ్చి ద్రోణునికి ముందుంచి గురుదక్షిణ సమర్పించి ద్రోణాచార్యుని సంతోషపెట్టాడు. అర్జునుడు ప్రతాపాన్ని కళ్ళారా చూస్తున్న ద్రోణుడు ఆనందించి ద్రౌపదుడితో ఇలా అన్నాడు. ఓహో ద్రుపద మహారాజుల వారా, తమకు ఇటువంటి దిక్కుమాలిన పరిస్థితులు వస్తాయని ఊహించలేరు కదా మీరు. నువ్వేమిటో, నీ రాజ్య సంపాదన ఎలాంటివో గ్రహించావా? ఇక ముందైనా మమ్మల్ని గౌరవించడం నేర్చుకో అని ఎగతాళి చేసి ద్రౌపదుడిని విడిచిపెట్టమన్నాడు. బ్రాహ్మణుని కోపం తాటాకుల మంట వల్లే ఎక్కువ కాలం నిలిచి ఉండదు కదా. ద్రోణుడు దయతలిచి వదిలిపెట్టిన ద్రౌపదుడు ఇంకా క్రోధంతో మగ్గిపోతూనే ఉన్నాడు. మళ్ళీ సమయం వస్తే ద్రోణుని తగిన గుణపాఠం నేర్పాలని కృతనిశ్చయుడై బ్రాహ్మణుని సేవిస్తున్నాడు. అక్కడ హస్తినాపురంలో యువరాజుగా యుధిష్ఠిరుడు ఒక్కడే తగినవాడని భీష్ముడు, విదురుడు ధృతరాష్ట్రుడు నిర్ణయించి యువరాజుగా పట్టాభిషిక్తుని చేశారు. 100 తమ్ములు 4 దిక్కులు పోయి రాజులందరినీ జయించి విలువైన కానుకలను రాసులుగా తెచ్చి ఇవ్వగా యుధిష్ఠిరుడు అవన్నీ స్వీకరించి కావడానికి యువరాజే ఆయన చక్రవర్తిలా వెలిగిపోతున్నాడు. భీముడు గదాయుద్ధంలోనూ రజగద అశ్వ యుద్ధాలలో ప్రావీణ్యుడైన పేరు సంపాదించుకున్నాడు. అర్జునుడు ధనుర్విద్య వంటి విద్యలన్నింటిలోనూ పండితుడైన ఖ్యాతిని పొందాడు. నకుల సహదేవులు మిక్కిలి పరాక్రమవంతులై శత్రురాజులను సింహస్వప్నమై స్వచ్ఛమైన నడవడి గల వాళ్ళయ్యారు. ఈ విధంగా పాండవులు అంతులేని మంచి గుణాలతో అందరి తలలో నాలుగులాగా మెలగజొచ్చారు. అర్జునుడు ధనుర్విద్య నేర్పరతనానికి, కత్తి, గద, బల్యం వంటి ఆయుధాలు ప్రయోగించడంలోనూ నేర్పరతనానికి మెచ్చి ద్రోణుడు బ్రహ్మ శిరమనే దివ్యాస్త్రాన్ని ప్రయోగ సంహారాన్ని ఉపదేశించాడు. ఓ అర్జునుడా, ఈ అస్త్రాన్ని ప్రేమతో అగస్త్య మహాముని అగ్నిదేవుడికి ఇచ్చాడు. అగ్ని నాకిచ్చాడు. పరాక్రమంతో గొప్పవాడు కాబట్టి ఇప్పుడు ఈ అస్త్రాన్ని నీకు ఇస్తున్నాను అర్జున. ఈ బ్రహ్మ శిరోనామాస్త్రాన్ని అల్పులైన మానవుల మీద ప్రయోగించవద్దు. అల్పుల మీద ప్రయోగిస్తే అది లోకానికి కాల్చేస్తుంది. అయితే నిన్ను బాధించే మానవుల పైన ప్రయోగించవచ్చు, అది వాళ్ళను పడగొడుతుంది అని చెప్పి ఇంకా ఇలా అన్నాడు. అర్జున, ఈ సందర్భంలో నువ్వు నాకు దక్షిణ ఇవ్వు. అదేమంటే నువ్వు నన్ను ఎదిరిస్తూ యుద్ధం చేయకూడదు అని. అర్జునుడు అందుకు అంగీకరించాడు. తరువాత దుర్యోధనుడు, భీమార్జున, నకుల సహదేవులు పరాక్రమం చూసి ఓర్వలేకపోయాడు. శకుని, కర్ణుడు దుశ్శాసనులతో ఆలోచన చేస్తూ ఇలా అన్నాడు. కణిక నీతి. ఆయుధ విద్యలో ఆరితేరిన వారిని సూర్యులని, అంతులేని ఉత్సాహవంతులని, మిక్కిలి గర్వపోతులు కావడం మూలంగా పాండవులంటే నాకు విపరీతమైన భయం పట్టుకుంది. అది చాలదన్నట్లుగా ధృతరాష్ట్ర మహారాజు ధర్మరాజును యువరాజుగా చేశాడు. ఈ పరిస్థితుల్లో ఏమీ తోచడం లేదు. నాకు ఏది యోగ్యమో మీరు ఆలోచించి నాకు ఉపదేశించండి అని దుర్యోధనుడు వచించగా, నీతుల్లో నేర్పరైన శకునికి మంత్రి అయిన కణికుడు ఇలా ఉపదేశించాడు. 1. ప్రభు అయిన వాడు దండనీతిని ప్రయోగించి ప్రజల్ని ధర్మ మార్గాన్ని నడిపించాలి. అయితే అటు ప్రభువు మంచి ప్రవర్తన కలవాడై ఉండాలి. దీక్ష, దండనీతి అమలు చేయడంలో తన వాళ్ళను పరాయి వాళ్ళని తేడాలు చూపరాదు. సమబుద్ధితో ఉండేవాడై ఉండాలి. అట్లాగే కొన్ని జాతుల వారు తమ జాతి ధర్మాన్ని అతిక్రమించకుండా ఉండేట్లు చూడాలి. అవి చేయదగిన పనులు, ఇవి చేయరాని పనులు అన్న జ్ఞానం లేనివాడైతే రాజు మేలు కోరేవాడు కాని ఎడల అటువంటి వాడు తండ్రి అయినా గురువు అయినా కూడా విడిచిపెట్టకుండా వివేకంతో ప్రజల సమక్షంలో ప్రజలు శిక్షించాలి. ఏ పని అయినా ముందుగా బుద్ధిమంతులతో ఆలోచించి చేయాలి. అట్లా ముందుగానే ఆలోచించి ప్రారంభించే పనులన్నీ సఫలమవుతాయి. రాజు ఏ పనైనా నేర్పుతో సాధించాలి.
నయానో భయానో తనను తాను రక్షించుకోవాలి. తనకు ప్రమాదం లేకుండా చూసుకుంటూ రాజధర్మాలను ఆచరించాలి. స్వచ్ఛమైన బుద్ధితో తమ లోపాలను ఇతరులు తెలుసుకోకుండా ఉండేట్లు ఇతరుల లోపాలు తాను తెలుసుకుంటూ దేశకాల పరిస్థితులను ఎరిగి మిత్రుల సహాయ సహకారాలు తీసుకుంటూ ప్రభు తన రాజధర్మాన్ని నిర్వర్తించాలి. బలహీనమైనప్పుడు శత్రువును చంపడం రాజనీతి. ఎందువలనంటే శత్రువు మిత్రులను కూడగొట్టుకుని బలాన్ని పుంజుకుంటే అట్టి శత్రువును చంపడం అసాధ్యం. రాజు ఎప్పుడు ఏమరపాటు లేనివాడే. తన పనులను గురించి శత్రువులను గురించి ఎప్పటికప్పుడు గూఢచారులను పంపి సమాచారం సేకరిస్తూ ఉండాలి. ప్రభువులు విలాసయాత్రలకు కానీ, ఉద్యానవనాలకు కానీ, క్రీడా పర్వతాలకు కానీ, వేటాడే ప్రదేశాలకు కానీ ముందుగానే రహస్య దళాన్ని పంపించి ప్రమాదాలు కలగకుండా ఉండేట్టు తగిన చర్యలు తీసుకోవాలి. ప్రమాదం కలిగించే వ్యక్తులను, ఆయుధాలను స్వాధీనం చేసుకుని ప్రదేశాలని పరిశుద్ధంగా ఉండేట్లు చూడాలి. ప్రభు అయిన వాడు ఇతడు నాకు నమ్మకస్తుడు, ఇతడు నమ్మకస్తుడు కాదు అనే నిశ్చిత బుద్ధి ఉండకూడదు. రాజు ఎవరిని నమ్మకుండా తన రక్షణ తానే ప్రధానంగా చూసుకోవాలి. ప్రభు తన రక్షణ గురించి తానే ఎట్లా జాగ్రత్తలు తీసుకుంటాడో అదేవిధంగా రహస్యాలు కూడా అంతే జాగ్రత్తగా రక్షించుకోవాలి. రహస్యాలు ముందుగానే వెల్లడి అయిపోతే పనులన్నీ నాశనమైపోతాయి. ఇక ఆ కార్యాన్ని సానుకూలం చేయడం బృహస్పతికైనా సాధ్యం కాదు. నీచులు, చెడు స్వభావం కలవారు తరచుగా ఒట్టు పెట్టుకుంటూ ఉంటారు. చేతులు జోడించి నమస్కారాలు చేస్తారు. మధురమైన మాటలు మాట్లాడతారు. కపటపు వినయాన్ని ప్రదర్శిస్తారు. సామోపాయంతో కార్యాలు సాధించడానికి ప్రయత్నిస్తారు. దుర్మార్గులు తమ కార్యాలు అనుకూలం అయ్యేంత వరకు స్నేహాన్ని ప్రదర్శిస్తారు. వాళ్ళ పనులు సానుకూలం కాగానే పామై కాటు వేస్తారు. మితిమీరిన క్రోధమైన, అధికమైన స్నేహభావమైన అనుభవంలోకి వచ్చినప్పుడు మాత్రమే వాటిని ప్రజలు తెలుసుకునేట్లుగా ప్రభు ప్రవర్తించాలి. అది ఎట్లాగంటే పిడుగు పడ్డప్పుడు కానీ మనకు ఆ విషయం తెలియదు. అనగా పిడుగు ఎప్పుడు పడుతుందో, ఎక్కడ పడుతుందో అని ప్రజలు ఊహించని విధంగానే ప్రభు యొక్క విధానాలు కూడా ఉండాలి. సమయం వచ్చే వరకు శత్రువులను భుజాన ఎక్కించుకొని తిరుగుతూ ఉండాలి. సమయం రాగానే మట్టి కుండను రాతి మీద వేసి కొట్టినట్టు నాశనం చేయాలి. మనకు అపకారం చేసిన వాడు అల్పుడే కదా అని ఉదాసీనంగా ఉండకూడదు. ముళ్ళు చిన్నదే అయినా అది పాదంలో గుచ్చుకుంటే నడవలేం కదా. బాలుడే కదా అని శత్రువును సంకనెక్కించుకుని తిరగరాదు. అది ఎట్లాగంటే చిన్న నిప్పు రవ్వయ్యే మహారణ్యాన్ని కూడా కాల్చి దగ్ధం చేయగలదు. తనకు అపకారం చేసిన వాడికి ఆశ్రయం ఇచ్చిన బుద్ధిహీనుడు ఎట్లాంటి వాడైనా ఎత్తైన చెట్టు కొమ్మ చివర నిద్రించడంతో సమానం. ఓ రాజా, అపకారం చేసిన వాళ్ళను సామభేద దండోపాయాల చేత గాని, నమ్మకం కలిగించేట్లు మాట్లాడి గాని, దయ చూపించి గాని, సత్యం పైన ఒట్టు పెట్టి గాని నమ్మకం కలిగించి ఆలస్యం చేయకుండా చంపేయాలి. ఇది శకుని మంత్రి అయిన కణికుడి అభిప్రాయం. అందువలన ఏదో ఒక విధమైన రాజనీతిని ఉపయోగించి శత్రువును హతమార్చాలి. అందువల్ల అపకారం చేసిన వాళ్ళు బంధువులైనా శత్రువులైనా అశ్రద్ధ చేయకూడదు. ఆత్మరక్షణ కోసం వారిని హతమార్చక తప్పదు. కణికుని ఉపదేశాన్ని వంట పట్టించుకున్న దుర్యోధనుడు ఒక రాజున దుర్యోధనుడు తండ్రితో తన దుఃఖాన్ని తెలుపుట. తండ్రి, నువ్వు పెద్ద మనసుతో ధర్మరాజును యువరాజుగా పట్టాభిషేకం చేశావు. అతని అవకాశాన్ని తీసుకుని పట్టణ ప్రజలను, పల్లె ప్రజలని, మంత్రుల్ని తన వైపు తిప్పుకుంటున్నాడు. ప్రజాదరణ తన పక్కన ఉన్న గర్వంతో నిన్న భీష్మునికి లెక్క చేయడం లేదు. తమ గుణవంతుణ్ణి, ధర్మాత్ముడని, పరాక్రమవంతుడైన తమ్ములు తనకు విధేయులే ఉన్నారని కనుక తనకే రాజయ్యే యోగ్యతలున్నాయని ప్రచారం చేసుకుంటున్నాడు. తన వాదనకు బలం చేకూర్చేట్లుగా భీష్ముడు రాజ్యపాలన చేయమని ప్రతిజ్ఞ చేశాడని, ధృతరాష్ట్రుడు రాజ్యాన్ని రక్షించలేడని, కావున యువకుడనైనా తానే రాజుగా అర్హుడని ప్రచారం చేసుకుంటున్నాడు. తాను రాజు అయిన తర్వాత మంత్రుల్ని, బంధువుల్ని, తనను బలపరిచే వారందరినీ మునుపటి కంటే ఎక్కువగా గౌరవిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. తాతగారైన భీష్ముడిని, పుత్రులను ధృతరాష్ట్రుడిని ఎంతో ప్రేమాభిమానాలతో పూజిస్తానని చెప్పుకుంటున్నాడు. తను రాజు అవటం విదురుడికి కూడా సమ్మతమేనని అందరితో నమ్మబలుగుతున్నాడు. తండ్రి, నేను ఇంట్లో ఉన్నా బయట పోయినా ఈ మాటలే వినాల్సి వస్తోంది. ఇటువంటి మాటలన్నీ నా చెవులకు శూలాల్లా గుచ్చుకుంటున్నాయి. అందువల్ల పాండవుల్ని ఈ హస్తినాపురం నుండి పంపి ఏర్పాటు చేయండి అన్నాడు. ధృతరాష్ట్రుడు ఇట్లా అన్నాడు: పుత్ర దుర్యోధన, లోకంలో ఎవరికైనా రాజ్యాధికారం సంక్రమించాలంటే రాజు యుద్ధంలో మరణించి ఉండాలి, లేదా రాజ్యభారాన్ని కొడుకులకు అప్పగించి రాజర్షి తపోవనానికైనా పోవాలి.
అంతకు మించి మరో మార్గాంతరం ఉండదు. కానీ నా విషయంలో నేను వేదాంగాన్ని నీతి శాస్త్రాన్ని నేర్చుకున్న గుడ్డివాడిని కావడం చేత శత్రు సైన్యాలకు ధీటుగా ఎదురు వ్యూహాలు చేయలేను. అందువలన రాజ్యపాలనను అర్హుణ్ణి కాలేకపోయాను. అయితే నా తమ్ముడైన పాండురాజు పరమ పవిత్రుడు, సకల సద్గుణ సంపన్నుడు. గుడ్డివాడినైనా నన్నే రాజుగా స్వీకరించి భక్తితోనూ ప్రేమతోనూ ఈ కురువంశ రాజ్య భారాన్నంతా వహించాడు. పరమ పరాక్రమవంతుడే. ప్రపంచంలో ఉండే రాజులందరినీ జయించి రాజ్యాన్ని విస్తరించాడు. సామంత రాజుల నుండి ధనరాశులను వసూలు చేసి నా చేత యజ్ఞాలు చేయించాడు. పాండురాజు పుత్రులంతా తండ్రికి మించిన వినయ సంపన్నులు, ప్రజల ప్రేమ చూరుకున్న వాళ్ళు. వాళ్ళను ఏ విధంగా తొలగించగలను అన్నాడు. అందుకు దుర్యోధనుడు, తండ్రి, వంశపారంపర్యంగా వస్తున్న ఈ రాజ్యాన్ని పాండురాజు పాలించాడు. ఇప్పుడు ధర్మరాజు చేపడితే రేపు ధర్మరాజు పుత్రుడే రాజు అవుతాడు. ఈ విధంగా పాండురాజు వంశం వాళ్లే రాజ్యం వెళుతూ ఉంటే మేము రాజ్యాధికారం దూరం అవ్వాల్సి వస్తుంది. క్రమంగా మా కొడుకులు మనవలు కూడా రాజ్యాధికారానికి దూరం అవుతారు. నువ్వు ఏమైనా చెప్పు. ఇతరులకు సేవ చేస్తే మేము బతకలేము. మాకు అటువంటి గతి పట్టకుండా ఉండాలంటే నువ్వే ఏదైనా మార్గం ఆలోచించు అన్నారు. పాండవులను వారణావంతమునకు పంపుట. తండ్రి, ఈ రాజ్యం మొదటి నుండి నీది. ఇప్పటి వరకు పాండురాజే తన గుణగణాలచే ప్రజల అభిమానం చూరగొన్నాడు. ఆ కారణం చేతనే ప్రజలు ధర్మరాజును రాజుగా కోరుకుంటున్నారు. ఆ విషయం కనిపెట్టే నేను ప్రతిరోజు దాన ధర్మాలు సన్మానాలు చేస్తూ ప్రజలు నా వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నాను. ముందుగా కుంతీదేవిని, పాండవుల్ని, వారి మంత్రుల్ని, వారి ఇతర పరివారాన్ని మంచి మాటలతో వారణావత నగరానికి పోయి కొంతకాలం ఉండేట్లు చెయ్యి. ఈ లోపుగా ప్రజలు పాండురాజును ధర్మరాజును మర్చిపోతారు. ఆ తర్వాత వాళ్ళు ఇక్కడికి వచ్చి స్థిరపడ్డా వాళ్ళ వల్ల మనకేం అపకారం జరగదు అని అన్నాడు. దుర్యోధనుని మాటలు విన్న ధృతరాష్ట్రుడు, నా మనసులో కూడా ఈ ఆలోచనే ఉంది. అయితే బయటపడాలనంటే భీష్మ, విదుర, ద్రోణాచార్యులు ఏమనుకుంటారో అని సంకోచిస్తున్నాను అన్నాడు. అందుకు దుర్యోధనుడు, తండ్రి, నువ్వు నీ ప్రతిపాదన చేస్తే నీ మీదుండే గౌరవంతో వాళ్ళు ఒప్పుకుంటారు. నిజానికి వాళ్ళంతా కురు పాండవుల పట్ల సమభావం కలవాళ్లే. అయినా వాళ్ళ మనపక్షాన్నే ఉన్నట్లు భావించుకోవచ్చు. అది ఎట్లాగంటే, అశ్వత్థామ నా పరమ ఆప్తుడు. అతని కాదనలేక ద్రోణుడు మనపక్షానే మాట్లాడతాడు. ద్రోణుడిని వదిలి ఉండలేని కృపుడు కూడా నా వైపే ఉంటాడు. భీష్ముడికి ఇరువురు సమానులే. అయిన హస్తిని వదిలి పాండవులతో పోడు. ఇక విదురుడు పాండవ పక్షపాతే కానీ అతనొక్కడు ఏమీ చేయలేడు. కనుక ఈ ప్రకారం చేసి నా మనశ్శాంతి కలిగేట్లు చెయ్యి. నా గుండెలోని ముళ్ళును తొలగించి జీవితంలో నేను అభివృద్ధి చెందేందుకు తోడ్పడు అన్నాడు. ఆ విధంగా మాట్లాడి ధృతరాష్ట్రుని ఒప్పించాడు. అటు తరువాత మాటలలో నేర్పు గల వాళ్ళను, మంత్రులను పిలిచి పాండవులు వినేట్లుగా వారణావత నగర గొప్పతనాన్ని గురించి మాట్లాడమని చెప్పాడు. వాళ్ళంతా సమయోచితంగా వారణావత నగరాన్ని గురించి ప్రశంసిస్తూ మాట్లాడారు. వారణావతం ఎంతో మనోహరమైన ప్రదేశము. అక్కడ వృక్షాలన్నీ పువ్వులు, పండ్లు బరువు చేత వంగిపోయి ఉంటాయి. అక్కడ ఉద్యానవనాలు, సరోవరాలు జలక్రీడలాడేందుకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తాయి. ఆ నగరంలో అంగడి వీధులన్నీ అలకాపురాన్ని అవగాహన చేసేట్లుగా ఆ పట్టణ ప్రజలంతా అనేక భోగాలు అనుభవించే పుణ్యాత్ములే. ఆ ప్రాంతం అంతా పవిత్ర నదీ జలాలు పునీతం చేస్తూ ఉంటాయి. ఒక మాటలో చెప్పాలంటే ఆ ప్రదేశాన్ని భగవంతుడు పాండవుల కోసం నిర్మించాడా అన్నట్లుంటుంది అంటూ వర్ణిస్తూ ఉండేవాళ్ళు. కొంతకాలానికి ధృతరాష్ట్రుడు దుర్యోధనుని మాటల రూపం పోయాలనుకున్నాడు. ధృతరాష్ట్రుడు పాండవులను వారణావత నగరానికి పంపుట. ధృతరాష్ట్ర పాండవులందరినీ పిలిపించి ఊరు పెద్దల సమక్షంలో పాండురాజును స్మరించుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ తర్వాత మీరంతా కుంతిని వెంటబెట్టుకుని పవిత్రమైన గంగా నదీ తీరాన ఉండే వారణావత నగరానికి వెళ్ళండి. మీతో పాటు మంత్రులు, సేవకులతో, సకల రాజ వైభవాలతోనూ వెళ్ళి మీరు అక్కడ సుఖంగా ఉండండి. ఆ పవిత్ర గంగా తీరంలో బ్రాహ్మణులకు గోదానాలు, సువర్ణదానాలు ఇచ్చి పాండురాజు ఆత్మకు శాంతి కలిగే పనులన్నీ చేయండి. ఆ విధంగా కొంతకాలం సుఖంగా గడిపి తిరిగి ఇక్కడికి రండి అని ఆజ్ఞాపించాడు. పాండవులు అందుకు అంగీకరించి ధృతరాష్ట్రునికి మిక్కిలిన గురు పెద్దలకు నమస్కరించి వారి నుండి ఆశీర్వాదాలు పొంది తల్లితో కలిసి వారణావతానికి ప్రయాణమయ్యారు. పాండవుల కోసం లక్క గృహ నిర్మాణము. దుర్యోధనుడు తండ్రి దగ్గర తన మంత్రాంగం పనిచేసిన సంతోషించి తనకు నమ్మకస్తుడైన పురోచనుని పిలిపించి ఇలా అన్నాడు. పురోచనుడా, నువ్వు నాకు అత్యంత ఆత్మీయుడవు. ఈ కార్యం నువ్వు తప్ప మరెవరూ చేయలేరు. అంతేకాదు, ఈ విషయాన్ని అత్యంత రహస్యంగా ఉంచాలి. నాకు నీకు తప్ప రెండో కంటి వాడికి తెలియకూడదు సుమా. నువ్వు
వెంటనే వారణావతి నగరానికి బయలుదేరి వెళ్ళి పాండవులు కుంతి ఉండేందుకు పెద్ద భవనాన్ని నిర్మించు. ఆ భవన నిర్మాణం అంతా ఆయుధాగారానికి దగ్గరలో ఉండేట్లు చూడు. భవన నిర్మాణానికి లక్క, మద్ది, బంక కలిపిన నూనెతో, నీతితో తడిసిన మట్టితో నిర్మించాలి. భవనానికి అంతగా తెల్లగా మనోహరంగా ఉండేట్లుగా సున్నాలు కట్టించు. అందులో పాండవులు చేరాక వాళ్ళంతా ఎమరపాటుగా కానీ నమ్మకంగా కానీ ఉండేట్లు చూడు. ఆ తర్వాత ఒక శుభముహూర్తాన ఆ ఇంటికి నిప్పు పెట్టు. అందులో వాళ్ళంతా కాలి బూడిదయ్యారన్న వార్త నాకు పంపు. ఈ పనికి నువ్వు సఫలీకృతం చేస్తే సమస్త రాజ్యాధికారం నా చేతికి వస్తుంది. ఇదంతా నేను చెప్పినట్లు చేస్తే నువ్వు జీవితాంతం స్వర్గసుఖాలు అనుభవించవచ్చు అన్నాడు. విదురుని ఉపదేశము. దుర్యోధనుడికి ఆజ్ఞ కాగానే పురోచనుడు ఆగమేధాల మీద వారణావతి పురానికి పోయి ఆ లక్క ఇంటి నిర్మాణానికి చేపట్టాడు. ఇక్కడ ధృతరాష్ట్రుని ఆజ్ఞ శిరసా వాయించి పాండపుత్రులంతా కుంతితో కలిసి హస్తినాపురాన్ని విడిచిపెట్టారు. అప్పుడు ధర్మజుని వయసు 16, భీముడు వయసు 15, అర్జునుడి వయసు 14, నకుల సహదేవుల వయసు 13. ధృతరాష్ట్రుని ఆజ్ఞ ప్రకారం ఆయుధాలు ధరించి రథంలో కూర్చోబోతుండగా బ్రాహ్మణులు, క్షత్రియులు సాగనింపడానికి వచ్చి దుఃఖంతో ఇలా తీర్మానించుకున్నారు. ఈ ధృతరాష్ట్రుడు పాండుపుత్రులను ఎందువలనో హస్తినాపురం నుంచి దూరంగా పంపేస్తున్నాడు. భీష్మాదులు కూడా ఇందుకు అడ్డు చెప్పడం లేదు. పాండుపుత్రుల్లో పెద్దవాడైన ధర్మరాజు భారతదేశంలో శ్రేష్ఠుడు. తండ్రి తాతల నాటి రాజ్యాన్ని వదిలి దూరంగా పోతున్నారు. మనం కూడా వీళ్లతో పాటే వెళదాం అని హస్తినాపురంలో ప్రజలంతా బయలుదేరారు. అప్పుడు ధర్మరాజు వాళ్ళని స్నేహపూర్వకంగా ఓదార్చి తిరిగి హస్తినాపురానికి పంపేశాడు. వాళ్ళంతా వెళ్ళిపోయిన తర్వాత కుంతి ధర్మరాజుతో, ధర్మరాజా, విదురుడు నీకు ఉపదేశం చేస్తున్నప్పుడు నేను అక్కడే ఉన్నాను. అతని ఉపదేశంలో ఏదో అంతరార్థం ఉన్నది, నువ్వేమైనా గ్రహించావా అని అడిగింది. అందుకు ధర్మరాజు నవ్వుతూ, ధృతరాష్ట్రుడు మీకు మేలు చేసేవాడిలా కనిపిస్తున్నాడు, కానీ అతని కీడే తలపెడుతున్నాడు. అందువలన మీరు కొత్త ప్రదేశంలో ఏమరపాటు లేకుండా ప్రవర్తించండి. ముఖ్యంగా విషం వల్ల కానీ నిప్పు వల్ల కానీ మీకు ప్రమాదం పొంచి ఉన్నదని అనిపిస్తోంది. ఈ 2 విషయాల్లో జాగ్రత్తగా ఉండండి అని ఆయన హితోపదేశంలోని అంతరార్థం అని చెప్పాడు. విదురుని స్నేహభావానికి కుంతి మనసులోనే ధన్యవాదాలు చెప్పింది. పాండవులు వారణావతి పురాన్ని చేరుట. పాండవులు నగర ప్రవేశం చేయగానే పుర ప్రజలంతా పెద్ద పెట్టున స్వాగతం పలికారు. చతురంగ బలాలు రాజలాంఛనాలతో ఆహ్వానం పలికారు. వీధులన్నీ మంచి గంధం, పచ్చకర్పూరం కలిసిన నీళ్లతో చల్లారు. ఇళ్ల ముందు ముగ్గులు పెట్టారు. అనేక మంది బ్రాహ్మణులు వచ్చి ఆశీర్వచనాలు పలికారు. పాల్గొన శుద్ధ అష్టమి రోహిణి నక్షత్రాన పాండవులంతా వారణావతపురంలో ప్రవేశించారు. అక్కడే అందమైన రాజభవనం ఉంది. ఆయన పురోచనుడు ఎదురుగా వచ్చి వారి కోసం కొత్తగా నిర్మించిన చతురశాలలో బస చేయమని ప్రార్థించాడు. అతడి ఆదరానికి, స్నేహభావానికి పాండవులంతా సంతోషించి పురోచనుడు నిర్మించిన చతుశాలలో ప్రవేశించారు. ఆ చతుశాల సౌందర్యాన్ని ధర్మరాజు ఎంతో మెచ్చుకున్నాడు. ఆ సౌధంలో ఏదో మాయోపాయం ఉన్నదని గ్రహించి ధర్మరాజు భీముడితో ఇలా అన్నాడు. భీమసేన, ఈ ఇంటి నిర్మాణం చూస్తే అనుమానంగా ఉంది. ఈ ఇంటి గోడల్లో లక్క ఉంది. నెయ్యి, నూనె వాసనలు వస్తున్నాయి. దీనిని బట్టి ఇక్కడ అగ్ని ప్రమాదం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అదే కాకుండా ఎక్కడ చోటు లేనట్లు ఆయుధాగారాన్ని పక్కనే నిర్మించారు. మనం క్షణక్షణం ఎంతో జాగ్రత్తగా మెలగాలి సుమా. ఇట్లాంటి ప్రమాదం ఏదో జరగబోతుందని మహామేధావి అయిన విదురుడు ఊహించే ఉంటాడు. అందువల్లనే నిప్పు విషయంలో ఏమరపాటుగా ఉండొద్దని హెచ్చరించాడు అన్నాడు. అప్పుడు భీముడు, మనకు ముందే తెలిసినప్పుడు ఈ ఇంట్లో ఉండడం ఎందుకు, ఇదొకటి రాజసౌధంలోనే ఉందాం అన్నాడు. అందుకు ధర్మరాజు, మనం ఈ ఇంటి గుట్టు తెలుసుకున్నాం, పరాకు లేకుండా ఏమీ ఎరగనట్లే అనగా పురోచనుడు మోసం బట్టబయలయ్యేంత వరకు ఇక్కడే ఉందాం. మనం ముందే పసిగట్టినట్టు తెలిస్తే దుర్యోధనుడు పాపపు ఆలోచనలు విఫలమవుతాయి. అట్లా కాకుంటే మనమే ఈ ఇంటిని దహించి వేస్తే అక్కడ హస్తినాపురంలో భీష్మ విదురులు ఇది విని కోపిస్తే కురువంశమే సముద్రంలో సంక్షోభంలో కలుగుతుంది. అట్లా కాకుండా మనం ముందు జాగ్రత్త గలవారమై ఇల్లు కాలిపోక ముందే మరొక చోటుకు పోతే దుర్యోధనుడు మళ్ళీ మనకు కీడు తలపెడతాడు. అది ఎట్లాగంటే రాజ్యాధికారం ఉన్నవాడు, అంగబలం ఉన్నవాడు, గొప్ప సంపదలు ఉన్నవాడు ఆయన దుర్యోధనుడు అవేమీ లేని మనల్ని సమయం చూసి అంతం చేయాలని ప్రయత్నం చేస్తాడు. దుర్మార్గులకు అదే నీతి. అందువలన రెండో కంటి వాడికి తెలియనీయకుండా నమ్మినట్లే నటిద్దాం. పాండవులు ఈ విధంగా పగలంతా వేటాడుతూ రాత్రులు అప్రమత్తులై ఆ వారణావతపురంలో కాలక్షేపం చేస్తున్నారు. లక్క గృహాన్ని దహనం చేయుట.
హస్తినాపురంలో దురాలోచనను విదురుడు తెలుసుకున్నాడు. వెంటనే తనకు నమ్మకస్తుడైన కనికుడని పాండవుల వద్దకు పంపాడు. కనికుడు పాండవులను కలుసుకుని తాను విదురుడు పంపగా వచ్చానని చెప్పి ఆనవాలుగా గుర్తులు చూపించాడు. అటు వెంబట విదురుడు పంపిన సందేశాన్ని చూపించాడు. అటు వెంబట విదురుడు పంపిన సందేశాన్ని చెప్పాడు. ధర్మరాజా, రానున్న కృష్ణపక్ష చతుర్దశి నాడు రాత్రి ఈ లక్క ఇంటికి పురోచనుడు నిప్పు పెట్టబోతున్నాడు. అందువలన మీరి ఇంటి నుండి బయటపడేందుకు ఒక సొరంగాన్ని త్రవ్వమని నన్ను పంపాడు. నేను ఆ పని మీద ఉంటాను, మీరేమి ఎరగనట్లు ఉండండి అని చెప్పి బయట పడేందుకు సొరంగ మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఒక రోజున భీముణ్ణి వెంట తీసుకుని పోయి ఒక సొరంగ మార్గం అంతా చూపించి పాండవులను కుంతిని సురక్షితంగా చేర్చమని చెప్పాడు. ఆ పక్కనే వేట, మరో పక్కన బ్రాహ్మణులకు పేదలకు భోజనాలు గోదానాలు చేస్తూ 6 మాసాలు గడిపారు. కృష్ణ చతుర్దశి నాడు కుంతీదేవి వారణావతి నగరంలోని బ్రాహ్మణ ముత్తైదులందరికీ కడుపునుండగా అన్నం పెట్టి పూజ చేసి బహుమతులిచ్చింది. కుంతీదేవికి కావలసిన కందమూలాలు పళ్ళు తెచ్చిపెట్టేందుకు ఒక బోయ స్త్రీని, ఆమె కొడుకుల్ని పురోచనుడు నియమించాడు. ఆమెకు కుంతీదేవిని వెన్నంటి ఉంటూ వాళ్ళ సమాచారం ఎప్పటికప్పుడు కొడుకుల ద్వారా తనకు తెలియజేస్తూ ఉండమని నియమించాడు. ఆమె పిల్లలు కృష్ణ చతుర్దశి నాడు రాత్రి పూర్తిగా కళ్ళు తాగి ఆ మత్తులో అక్కడే పడి నిద్రపోయారు. భీముడు పురోచనుడి కంటే తానే ముందుగా ఆ బోయశ్రీ కొడుకులు పడుకున్న ఇంటికి నిప్పంటించాడు. కనికునికి తామంతా క్షేమంగా తప్పించుకుని పోతున్నామని విదురుడితో చెప్పమన్నాడు. అర్ధరాత్రి మంచి నిద్రలో ఉన్న తల్లిని వీపు మీద, ధర్మరాజుని అర్జునుని భుజాలమైన, నకుల సహదేవుని చంకనేసుకుని ఆ సొరంగంలో నుండి పడిపడిగా నడిచిపోయాడు. ఆ లక్క ఇల్లంతా నిమిషాల మీద అగ్ని అల్లుకుపోయింది. ఆ ఇంట్లోనే పురోచనుడు కూడా కాలి బూడిదైపోయాడు. మర్నాడు ఊళ్ళో జనమంతా కృత్రిమ శోభతో వెలిగిపోయిన లక్క ఇల్లు పక్కనే ఉన్న ఆయుధాగారం కాలి బూడిదైపోవడం చూసి త్వరగా ఆ బూడిదనంతా తొలగించి చూశారు. అందులో ఒక స్త్రీ 5 పురుషులను చూసి వారే కుంతి పాండవులే ఉంటారని తలచి రోధించారు. బలవంతులు, భరత వంశాన్ని పాలించేవాళ్ళు, శత్రు సంహారకులు అయిన పాండవులు ఆ కారణంగా చనిపోవడం చూసి విలపించారు. ధృతరాష్ట్రుడు కపటోపాయంతో పాండవపుత్రులంతా మాడి బూడిదైపోయారని విలపించాడు. విదురుడు పంపిన కనికుడు నగర ప్రజలతో కలిసి బూడిదనంతా ఒక కుప్పగా చేసినట్టు నటిస్తూ సొరంగ ద్వారాన్ని ఎవరూ గుర్తించకుండా ఉండేట్లు కప్పివేశాడు. ఆ లక్క ఇంట్లో చచ్చిపోయిన బోయశ్రీ ఆమె 5 కొడుకులు అని నిర్ధారణ చేసుకున్నాడు. వెంటనే హస్తినాపురం వెళ్లి పాండవులు, కుంతి క్షేమంగా ఉన్నారని విదురుడికి తెలిపాడు. వారణావతి నగర ప్రజలంతా ఆ ఘోర కృత్యం దుర్యోధనుడే చేయించాడని దుఃఖించారు. కుంతి పాండవుల మరణ వార్తను ధృతరాష్ట్రునికి తెలియజేశారు. పాండవులకే ధృతరాష్ట్ర విలపించుట. కుంతి పాండవుల మరణానికి ధృతరాష్ట్ర అనేక విధాలుగా దుఃఖించాడు. సభలోనే ఉన్న దుర్యోధనుడు, శకుని, కర్ణుడు మాత్రం మిక్కిలి సంతోషించారు. అయితే తమకింత మేలు చేసిన పురోచన మరణం ఎంతో దుఃఖించారు. గాంధారి మొదలైన అంతఃపుర కాంతరి ఏర్పులతో ఆకాశం దద్దరిల్లింది. భీష్మాదులు కూడా ఎంతగానో విలపించారు. విదురుడు మాత్రం పాండవులంతా క్షేమంగా ఉన్నారని తెలిసిన పైకి మాత్రం అందరితో పాటు దుఃఖిస్తున్నట్టు నటించాడు. ఉత్తములైన బ్రాహ్మణులను పిలిపించి భారీ దక్షిణలిచ్చి పాండవులకు ఉత్తర క్రియలు గంగా తీరాన్ని జరిపించారు. పాండవులు వారణావతం నుంచి దక్షిణ దిక్కుగా వెళ్ళుట. పాండవులు గంగా నదిని దాటి దక్షిణ వైపు ప్రయాణం సాగించారు. కొంత దూరం నడిచేటప్పుడు కుంతి పాండవులు ఆకలితోనూ అలసట చేతను అడుగు తీసి అడుగు వేయలేకపోయారు. ఎప్పటి మాదిరిగానే భీముడు వాళ్ళందరినీ మోసుకుంటూ ప్రయాణం సాగించాడు. కొంత దూరం పోయిన తర్వాత వాళ్లకు మర్రి చెట్టు కనిపించింది. భీముడు వారిని చెట్టు నీడను కూర్చోబెట్టి తన మర్రి చెట్టు చివరి కొమ్మపై నుండి అంతా కలియజూచాడు. దగ్గరలోనే ఒక సరోవరం కనిపించింది. దాని నిండా తామర పద్మాలు పరుచుకున్నాయి. ఆ పద్మాల కోసం తిమ్మెదలు గుంపులుగా కనిపించాయి. ఆ తామర పూలు సువాసనలతో మోసుకుంటూ వాయుదేవుడు వచ్చాడు. వెంటనే భీముడు ఆ సరోవరానికి వెళ్లి చక్కగా స్నానం చేసి తృప్తిగా చన్నీళ్లు తాగి తామరాకుల్ని ఒక పెద్ద దుప్పుగా తయారు చేసి నీళ్లు తెచ్చి తల్లికి తమ్ములకు ఇచ్చాడు. ఇంతలో సూర్యాస్తమయం కావడం వల్ల జంతువులన్నీ ఇళ్లకు చేరుకున్నాయి. ఏనుగుల గుంపులు మాత్రం పర్వత గుహలో నుండి బయటకు వచ్చి సరోవరం వైపు ప్రయాణమయ్యాయి. భీముడు తల్లి
సోదరులను గూర్చి చింతించుట. అడవి మార్గాన చాలా దూరం నడిచి రావటం వలన అంతా చేతులు తలకిందలు పెట్టుకుని కటిక నేలపై పడుకుని నిద్రపోతున్నారు. భీముడు తల్లిని చూస్తూ, ఈమె కుంతి భోజుని కూతురు, వసుదేవుని చెల్లెలు, పాండురాజు పట్టప్రాణి, పరాక్రమవంతులు, ధర్మాత్ములైన పుత్రుల్ని కన్న తల్లి. విధి వైపరీత్యం చేత కటిక నేలపై పడుకుని నిద్రపోయింది కదా. దుర్మార్గుడైన దుర్యోధనుడు మమ్మల్ని అందరినీ అంతం చేయాలని ఈ దురాలోచన చేశాడు. ఏది ఏమైనా వంశనాశనం కోరుకునేవారు దుర్మార్గులైన బంధువుల మధ్య ఉండటం కన్నా దూరమైన తనకు అనుకూలమైన స్థలంలో ఉండేవాడే పుణ్యాత్ముడు. ఇతరుల మేలు కోరేవారు, పాపబుద్ధి లేనివారు అడవిలో ఒకదానికొకటి పెనవేసుకుని ఉండే వృక్షాల్లాగా కలిసిమెలిసి జీవిస్తారు అని భీముడు పరిపరి విధాలుగా ఆలోచిస్తూ ఉండగా దూరం నుండి ఏదో ఒక శబ్దం, సందడి వినిపిస్తోంది. అంటే దగ్గరలో ఏదో పట్టణం ఉందని అభిప్రాయపడ్డాడు. ఆయన తల్లి సోదరుల క్షేమం కోసం తాను మాత్రం మెలకుగానే ఉన్నాడు. పాండవులు అన్నట్లు ప్రదేశానికి దగ్గరలోనే మద్ది చెట్టు తోపులో ఈ హిడింబుడు అనే రాక్షసుడు ఉండేవాడు, నివసిస్తున్నాడు. అతడు పాండవులను చూడగానే నరమాంసం చాలా కాలం తర్వాత దొరికింది కదా అని సంతోషిస్తూ చెల్లెలు హిడింబిని పిలిచి, ఇక్కడ మానవులు నిశ్చితంగా నిద్రపోతున్నారు, కుందేలు వంటింట్లోకి వచ్చినట్లు వాళ్ళను చంపి నాకు రుచిగా వండిపెట్టు అన్నాడు. హిడింబి భీముని మోహించుట. అన్నగారి ఆజ్ఞ ప్రకారం హిడింబి మానవుని చంపేందుకు బయలుదేరింది. ముందుగా వాళ్ళ ఎదుట పడకుండా వాళ్ళ ఆనుపాను తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఒక చెట్టు చాటు నుండి చూడాలని అనుకుంది. అట్లా చూస్తూ భీమసేనుని అందాన్ని చూసి మోహించింది. వెంటనే కామరూపం ధరించి మానవాకాంతగా అతడి ముందుకు పోయింది. హిడింబి అన్నగారి ఆజ్ఞను ఉల్లంఘించింది. భీముడిపై వ్యామోహం అధికమైంది. స్త్రీలకు భర్త మీద ఉండే అనురాగం బలమైందని, తక్కిన బంధుత్వాలని దానితో సమానం కావు. మన్మధుడు లోపల ప్రవేశించి వేధిస్తున్నాడు. దగ్గరికి చేరిన హిడింబిని భీముడు అన్వయిస్తూ, నువ్వు ఎక్కడి నుండి వస్తున్నావు, ఇంత రాత్రి వేళ ఇక్కడికి ఎందుకు వచ్చావు, త్వరగా వెళ్ళిపో అన్నాడు. అందుకు హిడింబి రంజకుడా, నేను హిడింబాసురుడి చెల్లెలు, నా పేరు హిడింబి. నిన్ను మొదటి క్షణంలోనే నీపై మోహం ఏర్పడింది. నువ్వు నన్ను పెళ్లి చేసుకో. అప్పుడు నా అన్న వలన నీకు ఎటువంటి కీడు కలగదు. ఈ జన్మకు నువ్వే నా భర్తవని నిశ్చయించుకున్నాను. నా అన్న హిడింబుడు గొప్ప బలాఢ్యుడు. అతడు దేవేంద్రుడు కూడా లెక్క చేయడు. వాడి సంగతి తెలియక పాపం మానవులంతా సొంత ఇంట్లో ఉన్నట్లు ఆదమర్చి నిద్రపోతున్నారు. ఇది హిడింబుడి వనం. జ్ఞానం ఉన్నవాళ్ళు ఎవరూ ఈ వనంలో ప్రవేశించి ధైర్యం చేయరు. అయిందేదో అయిపోయింది. వీళ్ళందరినీ నిద్రలేపి నా అన్న వచ్చేలోపుగా ఇక్కడ నుండి పంపేయి. నేను కోరుకున్న చోటుకి క్షణాల్లో చేరే శక్తి నాకుంది. నువ్వు నన్ను పెండ్లి చేసుకోవడానికి ఇష్టపడితే నువ్వు కోరుకున్న చోటుకు తీసుకుపోతాను. మనం అక్కడ సుఖంగా బతకవచ్చు అన్నది. అందుకు భీముడు, ఓ హిడింబి, నువ్వు చాలా అమాయకురాల్లా కనిపిస్తున్నావు. ఎంతటి నీచ పురుషుడైనా తన పౌరుషాన్ని వదులుకుంటాడా? ఒక స్త్రీ కోసం తల్లి సోదరుని విడిచిపెట్టి పారిపోతాడా అన్నాడు. అందుకు హిడింబి, ఓ పురుషోత్తముడా, వీళ్ళ ప్రాణాలు కాపాడుకోవటమే నీకు ముఖ్యం అనుకుంటే వీళ్ళందరినీ తీసుకుని దూరంగా పారిపో. నా అన్న కంట పడకముందే త్వరపడు అంది. అప్పుడు భీముడు ఇలా అన్నాడు, ఓ విశాలాక్షి, బలవంతుడైన రాక్షసుడు ఒకడు వస్తున్నాడని భయపడి వీళ్ళ నిద్ర పాడు చేయమంటావా? నీ అన్న బలాన్ని గురించి మాత్రమే తెలుసు. నా బలం గురించి కూడా చెప్తాను విను. ఒక హిడింబుడు కాదు, 1000 మంది హిడింబాసురులు వచ్చినా నీ కళ్ళ ముందే వాళ్ళందరినీ హతమారుస్తాను. అంతేకాని వీళ్ళ నిద్రకు భంగం కలిగించలేను. నువ్వు నా గురించి బాధపడడం మాని నీ అన్నను త్వరగా పంపు. వాడిని వెంటనే నరకలోకానికి పంపుతాను అని అంటూ ఉండగానే హిడింబి రావటం ఆలస్యం అయిందని కోపంతో హిడింబాసురుడు అక్కడికి వచ్చాడు. పెద్ద పెద్ద కూరలతో, నల్లటి శరీరం కలిగి, పండ్లు పటపట కొరుకుతూ, అగ్ని లాంటి కళ్ళతో హిడింబుడు వచ్చి చెల్లెల్ని చూసి, నా మాట లక్ష్య పెట్టకుండా నీచమైన ఈ మానవులతో కలిసి సమయం వృధా చేస్తున్నావా అని గద్దించాడు. హిడింబి భయపడి భీముడి వెనక్కి పోయి దాక్కుంది. హిడింబాసురుని వధ. గరుత్మంతునితో సమానమైన పరాక్రమం గల భీముడు హిడింబుడికి అభయమిచ్చి హిడింబాసురుడితో, రాక్షసుడా, నువ్వు ఈ అడవిలో వచ్చేపోయిన ప్రాణాంతకుడు అయ్యావు. అందువల్ల నువ్వు చంపదగిన వాడివే. నిన్ను చంపి ఈ అడవికి భయం లేని దానినిగా చేస్తాను అన్నాడు. హిడింబాసురుడు భీముని కొట్టేందుకు జబ్బలు చరుస్తూ విపరీతమైన ధ్వని చేస్తూ ఉంటే మహాబలశాలి అయిన భీముడు అతన్ని చెయ్యి పట్టుకుని 8 ధనుస్సులు కొలత గల దూరానికి వేగంగా ఈడ్చిపోయాడు. అది చూస్తుంటే చిన్న జంతువుల్ని సింహం ఈడ్చుకుని పోతున్నట్లు అటుపైన వారి
వారిద్దరి మధ్య యుద్ధం భయంకరంగా సాగింది. వాళ్ళ పాదాలు తగిలి పెద్ద పెద్ద వృక్షాలు నేలకూలాయి. బండరాళ్ళు ఎన్నో పిండి అయిపోయాయి. ఆ రాక్షసుడు భీముని తన 2 చేతుల మధ్యన బంధించి పెద్దగా సింహనాదం చేశాడు. ఆ శబ్దానికి కుంతీదేవి కొడుకులు ఉలిక్కిపడి నిద్రలేచారు. ఎదురుగా ఉన్న హిడింబిని చూచి ఈమె ఎవరో దేవకన్యో లేక కన్నదేవతో అయి ఉంటుందని భావించి కుంతి ఆమెతో, నువ్వెవరు, ఇక్కడ ఎక్కడ నుండి వస్తున్నావు, ఇక్కడ ఎందుకు వచ్చావు అని అడిగింది. అందుకు హిడింబు ఇలా అన్నది, నేను హిడింబుడనే రాక్షసు చెల్లెల్ని. నా ఎదురుగా నల్లగా కనిపించేదే మా ఇల్లు. మీకు కీడు చెయ్యమని మా అన్న నన్ను ఇక్కడికి పంపాడు. భీముడిని చూసి నేను అతనిపై ప్రేమ కలిగింది. నేను నీ కుమారుడికి భార్యనవ్వాలని కోరుకున్నాను. ఆ మాట నా అన్నతో చెప్పాను. నా మాటలు కోపం వచ్చి మీతో పాటు నన్ను కూడా మింగాలనుకున్నాడు. అప్పుడు మహాబలశాలి అయిన నీ కుమారుడు నా అన్నతో తలపడి యుద్ధం చేస్తున్నాడు. చూస్తూ ఉండండి. ఇప్పుడు నీ కుమారుడు నా అన్నని చంపబోతున్నాడు. దాంతో నాకు మీకు కూడా క్షేమం కలుగుతుంది అన్నది. అప్పుడు అర్జునుడు యుద్ధం చేస్తున్న చోటుకు పోయి, అన్నా భీమసేన, తూర్పున ఎర్రబడుతోంది. ఇది రాక్షసులకు అనుకూలమైన కాలం కాబట్టి ఆలస్యం చేయకుండా ఈ రాక్షసుని చంపేయ్ అన్నాడు. అప్పుడు భీముడు అతని కుడికాలు పట్టుకుని గాలిలో 100 సార్లు గిరగిర తిప్పి హిడింబాసుడు నేలపైన అదిమిపెట్టి వెన్నుముక విరిచి విసిరి అవతల పారేశాడు. ఆ విధంగా మరణించిన హిడింబిని చూసి భీముడు పొగుడుతూ వాళ్ళతో పాటు బయలుదేరింది హిడింబి. అప్పుడు భీముడు, రాక్షసుల నమ్మదగిన వారు కాదు, పగబట్టి మాయలు చేస్తారు. అందువల్ల నువ్వు మాతో రావద్దు అన్నాడు. అప్పుడు ధర్మరాజు భీముడితో ఇలా అన్నాడు, భీమా, చంపదగిన వాడిని చంపావు, అది ధర్మమే. ఈ హిడింబి స్త్రీ అబల. ధర్మాత్ముడు ఆత్మరక్షణ కన్నా ధర్మరక్షణకే ప్రాధాన్యమిస్తాడు. కావున ధర్మరక్షణమే ఉత్తమమైన మార్గము. ఎందువలనంటే మన వెన్నంటే వచ్చే ధర్మమే కనుక ధర్మాన్ని విస్మరించటమే నిజమైన ఆపద అని తెలుసుకో. నువ్వు ఈ హిడింబిని రాక్షసిగా చూడవద్దు. మా అందరికీ ఈమె పట్ల బంధుభావమే కలుగుతుంది అన్నాడు. అప్పుడు హిడింబి ధర్మరాజుకు కుంతి పాదాలకు మ్రొక్కింది. ఏకాంతంగా పిలిచి కుంతితో, అమ్మ, అన్నిటికీ కామవాచి సహజమైనది. స్త్రీ విషయంలో అది మరీ అధికంగా ఉంటుంది. ఈ జన్మకు భీముణ్ణి నా భర్తగా నిశ్చయించుకున్నాను. అతడి కోసం నేను బంధువుల్ని, స్నేహితుల్ని విడిచి వచ్చాను. అతడు నన్ను నిరాకరిస్తే ప్రాణాలు విడుస్తాను. నన్ను రక్షించాలని మీకు అనిపిస్తే నేను కూడా మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మీకు ఉపకారం చేస్తాను. నేను భూత భవిష్యత్ వర్తమానాలన్నీ ఎరిగిన దానను. ఇప్పుడు మీకు జరగబోయే విషయాన్ని చెప్తాను వినండి. మీరు ఎట్లాగే కొంత దూరం ముందుకు పోతే మీకు ఒక సరోవరం కనిపిస్తుంది. ఆ పక్కనే ఒక పెద్ద వృక్షం ఉంటుంది. ఆ వృక్షం కింద శాలిహోత్రుడు అనే మహర్షి తపస్సు చేసుకుంటూ ఉంటాడు. ఇవి 2 మహర్షి తప ప్రభావం చేతనే ఏర్పడ్డాయి. ఆ సరోవరంలో నీళ్లు తాగితే ఆకలి దప్పులు ఉండవు. ఆ వృక్షం ఎండ, వాన, గాలి నుండి రక్షించగలదు. మీరక్కడ ఉన్నప్పుడే కృష్ణ ద్వైపాయనుడు వచ్చి మీకు హితకరమైన మాటలు చెప్తాడు అన్నది. ఆమె మాటలు విన్న కుంతి, పాండవులు ఆమెకు అణకువకు, భవిష్యత్ తెలుసుకోగలిగిన వివేకానికి ఎంతో సంతోషించారు. కుంతీదేవి భీమునితో ఇలా అన్నది, భీముడు హిడింబిని వివాహమాడుట. నాయన భీమసేన, నేను గాని నీ అన్న ధర్మరాజు గాని ధర్మ మార్గాన్నే చెప్తాము కాబట్టి నువ్వు మేము చెప్పినట్లు నడుచుకో. ఈ హిడింబి పతివత, మనసులో కల్మషం అనేది ఉంచుకునేది కాదు. ఈమె వలన పుత్రుని పొందు. ఇతడి వలన మీకు మేలు కలుగుతుంది. నా మాటను గౌరవించి నువ్వేమైనా వివాహమాడు అని భీమునికి చెప్పి అటు హిడింబిని కూడా పిలిచి, నీలో ఉత్తమ స్త్రీ లక్షణాలు ఉన్నాయి. భీముని సంతోషపెట్టు. పగలంతా మీ ఇష్టం వచ్చినట్లు తిరిగి రండి. రాత్రులు మాత్రం మా దగ్గరే ఉండండి అని హితవు పలికింది. అంతటా భీముడు ఆ హిడింబి కొడుకు పుట్టే వరకు నేను ఈమెతో ఉంటాను అన్నాడు. ఆ తర్వాత పాండవులంతా కుంతీదేవితో కలిసి శాలిహోత్రి ఆశ్రమానికి వెళ్ళారు. ఉదయాన్నే అక్కడ కొలంలో స్నానం చేసి నిత్యకృత్యాలు పూర్తి చేసుకుని శాలిహోత్రిని ఆశీస్సులు పొందారు. వారంతా ఆ చెట్టు నుండి విశ్రాంతి తీసుకుని సుఖంగా ఉన్నారు. వ్యాసుడి హితోపదేశము. పూజించదగినవాడు, పవిత్రమైన మనసు గలవాడు, బ్రహ్మదేవునితో సమానమైన వాడు అయిన వ్యాస మహర్షి అక్కడ ప్రత్యక్షమయ్యాడు. కుంతి, పాండవులంతా ఆ మహాత్మునికి భక్తితో స్వాగతం పలికి అర్ఘ్యపాద్యాదులు సమర్పించి
అసీనుని చేశారు. అప్పుడు మహర్షి ధృతరాష్ట్రుడు కొడుకుల మాట విని మీకు అపకారం చేశాడు, దుర్మార్గులను తెలుసుకున్న తర్వాత ఎల్లవేళలా జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయం చెప్పాలనే వచ్చాను. మీకు అన్ని ధర్మాలు తెలుసు, ఎల్లప్పుడూ బంధువులు సంతోషపడుతూనే ఉంటారు. ఆయన మీకు కష్టాలు తప్పలేదు. దీనిని బట్టి ఇదంతా పూర్వజన్మల కర్మఫలమే అని చెప్పాలి. ఈ కష్టకాలం శాశ్వతం కాదు, మళ్ళీ మీకు మంచి రోజులు వస్తాయి, మళ్ళీ మీ రాజ్యం మీకు వస్తుంది. ఈ సరోవరం శాలిహోత్ర ముని సభఫలం చేత ఏర్పడింది. ఇందులోని నీరు త్రాగిన వారికి ఆకలి దప్పులు ఉండవు. ఈ చెట్టు కింద ఉన్న వారికి శీతోష్ణాలు అతీతంగా ఉంచుతూ కాపాడుతుంది. ఇక్కడ నుండి ఏకచక్రపురానికి వెళ్ళండి. అక్కడ బ్రాహ్మణ వేషాలు ధరించి బ్రాహ్మణులతో కలిసిమెలిసి ఉండండి. నేను మళ్ళీ మిమ్మల్ని ఆ పురంలో కలుస్తాను అని చెప్పాడు. కుంతిని ఓదారుస్తూ, నీ కొడుకు యుధిష్ఠిరుడు ధర్మాత్ముడు. నారాయణుడికి 4 భుజాలు ఉన్నట్లు ఇతనికి 4 తమ్ముళ్ళున్నారు. వీరు లోకంలో ఉండే రాజులందరినీ శాసించి ధర్మరాజును సార్వభౌముని చేస్తారు. రాజసూయం, అశ్వమేధం వంటి యాగాలు చేసి తాతల నాటి నుంచి వస్తున్న రాజ్యాన్ని తిరిగి పొందుతాడు. కరువంశం అంతా పవిత్రమవుతుంది అని కుంతిని ఓదార్చాడు. అక్కడే ఉన్న హిడింబిని చూసి, దీని పేరు కమలపాలిక. ఈమె భీమునికి వలన మహాబలాఢ్యుడైన కొడుకుని కంటుంది. అతను మిమ్మల్ని అందరినీ ఆపద సమయంలో రక్షిస్తూ ఉంటాడు అని చెప్పి అదృష్టయ్యాడు. వారంతా కొంతకాలం శాలిహోత్రముని ఆశ్రమంలో సుఖంగా ఉన్నారు. అంతటి భీమసేనుడు హిడింబితో కలిసి అనేక వనాల్లో విహరించి శృంగార సుఖాలను అనుభవించాడు. గజుడు పుట్టుట. భీమునికి హిడింబికి భయంకరమైన ఆకారంతో ఒక కొడుకు పుట్టాడు. ఆ బాలుడు చెవులు చాటలంత పెద్దవి, కన్నులు వికారంగా ఉన్నాయి, శరీరం బొగ్గుతో చేసినట్టు కారు నలుపు, వీటికి తగ్గట్టుగా వికృతమైన కూరలు. మొత్తం మీద ఆ పిల్లవాడు చూసేందుకు చాలా భయంకరంగా ఉన్నాడు. పుట్టగానే యవనవంతుడయ్యాడు. శాస్త్రాలను చక్కగా అవపోసన పట్టాడు. తనకు ఇష్టమైన రూపాన్ని ధరించగలిగే కామరూప విద్యను పొందాడు. అట్టి ఘటోత్కచుడు తల్లిదండ్రులకు కుంతికి పాండవులకు నమస్కరించాడు. కొన్నాళ్ళు వాళ్లతో ఉండి ఒక రోజున తల్లిదండ్రులకు నమస్కరించి, నేను రాక్షస పిశాచ గణాలుండే ప్రదేశాల్లో సంచరిస్తూ ఉంటాను. మీకు ఎప్పుడు నా సహాయం కావాలన్నా నన్ను స్మరించండి. వెంటనే వచ్చి మీ ముందుంటాను. మీరు కోరిన పనులన్నీ చేసిపోతాను అని చెప్పి ఉత్తర దిశగా వెళ్ళిపోయాడు. ఇక్కడ పాండవులు శాలిహోత్రముని దగ్గర నీతి శాస్త్రం, ధర్మశాస్త్రం అభ్యసించి ఆయన వద్ద సెలవు తీసుకుని విదర్భ, మత్స్య, త్రిగర్త, కీచక దేశాలు దాటి ఏకచక్రపురం చేరుకున్నారు. పాండవులు ఏకచక్రపురంలో నివసించుట. పాండవులంతా చక్కగా నారచీరలు ధరించారు. తలంతా చక్కగా జడలు కట్టి ఉన్నాయి. ముఖాన్ని విభూతి తిలకం ధరించి బ్రాహ్మణ వృత్తి అవలంబించారు. ఒక బ్రాహ్మణ ఆశ్రయం ఇవ్వగా మంచి నడవడిక గలవారే ఆ ఇంట్లో కాపురం ఉంటూ వేదాధ్యయనం చేస్తూ ఇంటింటికి పోయి భిక్షాటన చేస్తూ జీవిస్తున్నారు. పట్టణంలోని బ్రాహ్మణ ఆదరణ చేత ప్రతిరోజు పాయసము, పిండి వంటలు, అన్నము, కూరలు మొదలైన పదార్థాలన్నీ పాత్రల నిండుగా తెచ్చి తల్లికిచ్చేవారు. కుంతీదేవి ఆహారాన్ని 2 సమభాగాలుగా చేసి ఒక భాగం భీముడికి పెట్టేది. మిగిలిన సగం మిగిలిన 4 తినేవాళ్ళు. సూర్య తేజస్సుతో ప్రకాశించేవారు, ధీరులు, భూమండల రాజ్యలక్ష్మిని ఏలగల సమర్థులు అయిన వీళ్లను బ్రహ్మదేవుడు ఏ కారణం చేత భిక్షమెత్తుకుని తింటూ రోజులు గడిపే వాళ్ళని చేశాడో కదా అని జనులు దుఃఖించసాగారు. ఒక రోజున పాండవులుండే బ్రాహ్మణుని ఇంట్లో నుండి గొల్లిన ఏడుపులు వినిపించాయి. అప్పుడు కుంతీదేవి, మనకింతటి మహోపకారం చేసిన వీరికి ఏదో పెద్ద కష్టమే వచ్చి ఉంటుంది. మనకు శక్తి ఉన్నంతలో వీరికి సంతోషాన్ని కలిగించే ప్రయత్నం చేయాలి. బుద్ధిమంతులైన వాళ్ళ ఎదుటి వాళ్ళు చేసిన ఉపకారాన్ని గుర్తించడమే గొప్ప పుణ్యకార్యము. మంచి బుద్ధితో దానికి సమానమైన ప్రత్యుపకారం చేయడం మధ్యమ మార్గం. అట్లా కాకుండా చేసిన ఉపకారానికంటే ఎక్కువగా ప్రత్యుపకారం చేయడం ఉత్తమ పద్ధతి అని ఈ విధంగా అనగా భీముడు ఇట్లా అన్నాడు, అమ్మ, ఈ దుఃఖం ఎక్కువ స్వభావం ఈ దుఃఖం యొక్క స్వభావం ఏమిటి, ఎవరి వల్ల కలుగుతుంది తెలుసుకొనిరా. ఈ పాటి దానికి నువ్వు ఇంతగా కలచెందడం దేనికి? అది ఎంత కష్టమైన పని అయినా నేను తీర్చి ఆ బ్రాహ్మణుడి సంతోషాన్ని కలిగిస్తాను అన్నాడు. అంతటి కుంతి ఆ బ్రాహ్మణుడి ఇంటికి పోయి దుఃఖం విచారించబోగా ఆ బ్రాహ్మణుడు అందరూ వినేట్లుగా ఇలా అన్నాడు. బకాసుర వృత్తాంతము. సంసారం గడ్డి వలె సారం లేనిదని, భయానికి పుట్టినిల్లు దుఃఖమే దాని ఫలము. చంచలమైన ఈ సంసార జీవనాన్ని సత్యమని ఎట్లా నమ్మగలం? మనిషి ఎంత గొప్పవాడైనా, పరమయోగి అయినా కర్మఫలం చేతనే కలవడం, విడిపోవడం జరుగుతూ ఉంటాయి. మనం ఈ ఊరు విడిచి పోదామంటే నా భార్య నా మాట పడిచవని పెట్టింది, ఆమెనని ఏమి లాభం? కర్మఫలాన్ని అనుభవించకుండా తప్పించుకోవడం ఎవరికీ సాధ్యం కాదు కదా. వేదోక్తంగా వివాహం చేసుకున్నాను. నా భార్య కూడా ధర్మ మార్గంలో నడుస్తూ అనుకూలవతిగా సంచరిస్తోంది. అటువంటి భార్యను
ఈ రాక్షసుడికి ఆహారంగా ఎట్లా పంపగలను? అట్లా కాదంటే వివాహం కానీ నా కూతురుంది, దీన్ని పంపలేను. ఎందువలనంటే దానివల్ల కలిగే సంతానమే దోహోత్రుడు. నా పితృదేవతలకు పిండోదకాలు ఇవ్వాల్సి ఉంది. ఇక మిగిలింది నా కొడుకు, వాడు పసివాడు. వాడి వల్లనే పితృదేవతలకు మహోపకారం జరగాల్సి ఉంది. కావున ఇదంతా విచారించి చూస్తే నేనే ఆ రాక్షసుడికి ఆహారంగా వెళ్తానని తీర్మానించుకున్నాడు. భర్త మాటలు విన్న భార్య ఆపుకోలేని దుఃఖంతో ఇలా అంది, నాథా, మీరు దుఃఖించకండి. ఆ రాక్షసుడికి నేను ఆహారంగా వెళతాను. నా ద్వారా పొందాల్సిన సంతానాన్ని పొందారు. ఇక ఇకపై నాతో ఏమీ అవసరం లేదు. మీరు పోయి నేనే బతికుంటే ఈ పిల్లని నేను వృద్ధిలోకి తీసుకురాలేను. భార్య మరణిస్తే భర్త మరొక స్త్రీని వివాహం చేసుకోవచ్చు. అది శాస్త్ర సమ్మతమే. కానీ భర్త మరణించిన స్త్రీ మళ్ళీ వివాహం చేసుకోరాదు. అట్లా మిగిలిపోయిన స్త్రీని విధవను, కింద పడిన మాంసపు ముక్కను పక్షులు కోరే విధంగా భర్తను కోల్పోయిన భార్యను నీచులు కోరుతూ ఉంటారు. అందువల్ల నేనే ఆ రాక్షసుడికి ఆహారం అవుతానని చెప్పింది. తల్లిదండ్రులు పడుతున్న దుఃఖం అంతా చూస్తున్న కుమార్తె ముందుకు వచ్చి, తల్లిదండ్రులారా, మీరు విచారించవద్దు. నేను మీ ఇంట్లో శాశ్వతంగా ఉండేదాన్ని కాదు కదా అనగా, ఇతరుల సొమ్మునే నన్ను అతనికి ఇవ్వడంలో తప్పనప్పుడు ఆ రాక్షసుడికే ఇవ్వండి. తండ్రి, మరణించిన కుమార్తెను తల్లిదండ్రులకు ఇచ్చే నువ్వుల నీళ్లు చేరతాయి, కానీ కుమార్తె తల్లిదండ్రులకు ఇస్తే అవి చేరవు. అందువల్ల నన్ను ఆ రాక్షసుడికి ఆహారంగా పంపి మీరు సుఖంగా ఉండండి అంది. ఇంతలో వారి చిన్న పిల్లవాడి చేత్తో ఒక కర్ర పుచ్చుకొని, నేను వెళ్ళి ఆ రాక్షసుని చంపి వస్తాను, మీరు ఏడవద్దని తల్లిదండ్రులను ఓదార్చాడు. కుంతీదేవి ఈ బ్రాహ్మణుడితో ఇలా అంది, బ్రాహ్మణోత్తమ, మీరంతా ఏ కారణం చేత దుఃఖిస్తున్నారని స్పష్టంగా చెప్పండి. మీ ఆపదను నేను తొలగించగలనా అని మృదుమధురంగా అడిగింది. అందుకు ఆ బ్రాహ్మణుడు ఇట్లా చెప్పాడు. బ్రాహ్మణుడు బకాసుర వృత్తాంతం తెలుపుట. తల్లి, ఈ పట్టణానికి అమడు దూరంలో యమునా నది తీరాన ఉండే అడవిలో బకాసురుడైన రాక్షసుడు ఒకడున్నాడు. అతడు ఊరిపైన పడి జనాన్ని విచ్చలవిడిగా చంపి తింటూ ఉండేవాడు. అతన్ని ఆ ఊరు రాజు కూడా కట్టడి చేయలేకపోయాడు. అందుమూలంగా నగరంలో వారెవరూ ప్రశాంతంగా జీవించలేకపోయేవాళ్ళు. సాధువులైన బ్రాహ్మణ శ్రేష్ఠులు జపహోమం, దానం వంటి సత్కర్మలన్నీ ప్రశాంతంగా చేసుకోవాలనే సదుద్దేశంతో ఆ రాక్షసునితో ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. అదేమంటే, ప్రతిరోజు 2 దున్నపోతుల్ని కట్టిన బండి నిండా రకరకాలైన ఆహార పదార్థాలు, మాంసంతో కలిపిన అన్నము నింపుకొని ఒక ఇంటి వరుసన ఒక మనిషిని పంపాలి. వాడు ఆ మనిషిని, 2 దున్నపోతుల్ని, బండెడన్నాన్ని తింటూ ఊరి మీద పడకుండా అడవిలోనే ఉంటూ ఉండేవాడు. అంతేకాదు, ఈ పట్టణానికి ఏ బాధ కలగకుండా రక్షిస్తూ వస్తున్నాడు. బలహీనుడైన రాజు రాజ్యంలో ఉండేవాళ్ళు పెళ్లి చేసుకుని పిల్లల్ని కనకూడదు. ఈ అసమర్థపు రాజపాలనలో ఉండే కన్నా ఏ అడవిలోనో తలదాచుకోవడం మేలు. రాజుల బ్రాహ్మణుల నుండి పోక చక్కైన పన్నుగా తీసుకోరు. కానీ ఈ రాక్షసుడు మాత్రం బ్రాహ్మణు నుండి నిండి ప్రాణాన్ని పన్నుగా వసూలు చేస్తున్నాడు. అమ్మా, ఈ రోజు మా ఇంటి వరుస వచ్చింది. నా కొడుకు పసివాడు, వాడిని రాక్షసుడికి ఆహారంగా పంపలేను. ఇక నేనే వాడికి ఆహారం అయిపోవాలి అని దుఃఖంతో అన్నాడు. బ్రాహ్మణుడి మాటలు విన్న కుంతి, అయ్యా, ఈ మాత్రానికి మీరంతగా దుఃఖించవద్దు. దీనికి ఓ పరిష్కార మార్గం చెప్తాను వినండి. నీకు ఒక్కడే కొడుకు, ఇతడు కూడా పసివాడు కాబట్టి ఆ బలి తీసుకుని వెళ్ళడానికి అర్హుడు కాడు. నాకు 5 కొడుకులున్నారు. వాళ్ళల్లో ఒకరిని మీకు బదులుగా ఈ బలిని తీసుకువెళ్తాడు అని అన్నది. ఆ మాటలు వింటూనే ఆ బ్రాహ్మణుడు 2 చెవులు మూసుకుని, మీరేదో అతిథిగా మా ఇంట్లో ఉంటున్నారు. నా కోసం నీ కొడుకుని ఎట్లా ఈ రాక్షసుడికి బలిగా పంపుతాను? అసలు బ్రాహ్మణుని అవమానించే మాట మాట్లాడడమే పాపం. ఇక బ్రాహ్మణుల మరణానికి కారకులైతే అంతకన్నా మహాపాతకం మరొకటి ఉంటుందా? అమ్మ, అతిథిని అభ్యాగతుణ్ణి, భయపడేవాడిని, శరణు కోరిన వారిని చంపాలనుకోవడం వల్ల ఇహపరాల్లో సుఖముండదు. తనను తాను చంపుకోవడం ఆత్మహత్య కాదా? మరి దానికి ఎట్లా అంగీకరించాలని అడుగుతావేమో. ఈ ప్రాణత్యాగం నేను కోరి చేసుకోవడం లేదు. వేరే గత్యంతరం లేని పరిస్థితిలో ఇంకొకరెవరినో నన్ను చంపుతున్నారు. కావున దీనికి ఆత్మహత్య పాపం అంటదు. ఎవరైతే నన్ను చంపుతున్నారో అతనికి ఈ పాపం చుట్టుకుంటుంది. అందువలన నీ కుమారుని బకుడికి ఆహారంగా పంపేందుకు నేను ఇష్టపడటం లేదన్నాడు. బ్రాహ్మణుడు మాటలు విన్న కుంతి ఇలా అన్నది, భీముని పంపుట కుంతి నిశ్చయించుట. బ్రాహ్మణోత్తమ, నేను బ్రాహ్మణ వధను సహించలేను. బకాసురుడికి నా కుమారుని
చంపలేడు. 100 మంది పిల్లలున్న వాళ్ళైన ఒక కొడుకును కూడా వదులుకోవడానికి ఇష్టపడరు. నా కొడుకు ఈ రాక్షసుని చంపగల బలవంతుడు. అందువల్లనే పంపుతున్నాను. వీడి చేతిలో పూర్వం చాలామంది రాక్షసులు చచ్చిపోయారు. ఇకపైన మీరే కాదు ఈ ఊరికే ఈ రాక్షసుల బాధ ఉండరాదు అని చెప్పి భీముడిని పిలిచి, నాయన ఈ బ్రాహ్మణ కుటుంబం ఆపదలో ఉన్నది. వాళ్ళని ఆపద నుండి కాపాడి నా మనసు సంతోషాన్ని చేకూర్చు అన్నది. భీముడు సంతోషంగా బకాసురుడిని చంపేందుకు బయలుదేరాడు. బ్రాహ్మణుడు అతడి బంధువులంతా సంతోషించారు. ధర్మరాజుల ఇంటికి తిరిగి వచ్చి భీముడి రూపాన్ని ఉత్సాహాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ధర్మరాజు తల్లి వలన జరిగిన విషయం అంతా తెలుసుకుని ఇట్లా అన్నాడు, అమ్మా, ఇతరుల కొడుకును రక్షించేందుకు తన కొడుకునే వదులుకునే వారి ఈ లోకంలో ఉంటారా? ఇది లోక విరుద్ధం కాదా అన్నాడు. లక్క ఇంటి నుండి మనందరినీ కాపాడింది భీముడు కాదా? హిడింబాసురుడిని చంపి మనల్ని కాపాడింది ఇతడే కదా? అతడికి భయపడే కదా దుర్యోధనాదులు ఎట్లా బతికి బట్ట కట్టడమా అని రాత్రింబగళ్ళు ఆలోచిస్తున్నారు. అటువంటి మహాబలాఢ్యుడిని బ్రాహ్మణుని కోసం బకాసురుడికి ఆహారంగా పంపడం న్యాయమా? భీముడు మనం వదులుకోదగిన వాడా? వాళ్ళ దుఃఖం చూడలేక నువ్వు ఇటువంటి నిర్ణయం తీసుకున్నావా ఏమిటి అని అడగగా, కుంతి ఇలా అంది, ధర్మరాజా, భ్రాంతి చేత గాని, మోహం చేత గాని, భయం చేత గాని కొడుకును పోగొట్టుకునేటంత తెలివి తక్కువ దాని అనుకున్నావా? భీముని శక్తి నాకు తెలుసు. పుట్టిన 7వ రోజునే ఈ భీముడు నా చేతిలో నుండి జారిపడ్డాడు. ఆ పర్వతంపై ఉండే కొండరాలన్నీ పొడైపోయాయి. వజ్రం వంటి భీముడి శరీరం దేవేంద్రుడి వజ్రాయుధాన్నైనా తిప్పికొట్టగలదు. భీముడు తప్పక బకాసురుని చంపి ఈ నగర ప్రజలందరినీ సంతోషపెడతాడు. మనకు ఉపకారం చేసి ఈ బ్రాహ్మణ కుటుంబానికి ప్రత్యుపకారం చేసే అవకాశం మనకు కలిగింది అని మనం సంతోషించాలి అన్నది. కుంతి ధర్మరాజుకు బోధించుట. నాయన ధర్మరాజా, పూర్వం వ్యాస భగవానుడు క్షత్రియ ధర్మాన్ని గురించి చెప్తుంటే విన్నాను. నేను విన్నదే ఇప్పుడు నీకు చెప్తున్నాను. ఇతరుల దుఃఖాన్ని తొలగించడం ఉత్తమ క్షత్రియ లక్షణము. అయితే బ్రాహ్మణులకు సహాయపడితే పుణ్యలోకాలు లభిస్తాయి. క్షత్రియుని రక్షిస్తే కీర్తిని పొందుతాడు. వైశ్య శూద్రుని రక్షిస్తే భూమండలంలో అందరి అనురాగాన్ని పొందుతాడు. కనుక ఇప్పుడు ఈ బ్రాహ్మణునికి సహాయపడితే నువ్వు నీ తమ్ముని అంతులేని సంపదనే, సుఖాలని, ఆయుర్దాయాన్ని పొందుతారు అన్నది. తల్లికి ధర్మం పట్ల, బ్రాహ్మణుల పట్ల గల అనురాగానికి మిక్కిలి సంతోషించి తాను కూడా భీమసేనుడిని ఆశీర్వదించి పంపాడు. భీమసేనుడు బ్రాహ్మణుడితో, అయ్యా, నాకు బాగా ఆకలిగా ఉన్నది. కడుపు నిండా అన్నం పెడితే రాక్షసుని చంపేందుకు బలం వస్తుంది. అందువల్ల నగర ప్రజలంతా సుఖపడతారు అన్నాడు. భీముడి మాటలు విన్న బ్రాహ్మణుడు తన ఇంట్లో ఉన్న అన్నాన్ని, బంధువుల నుండి సేకరించిన అన్నాన్ని భీముడికి పెట్టాడు. భీముడు పదార్థాన్ని తిని బలం పుంజుకుని బకాసురుడితో యుద్ధానికి బయలుదేరాడు. బకాసురుడి వద్ద భీముని ప్రయాణం. భీముడు అన్నం, పిండి వంటలతో కూడిన బండి కట్టుకుని బకాసురుడి వద్దకు బయలుదేరాడు. దారిలో బాగా ఆకలిగా ఉంది. బకుడితో పోట్లాడేందుకు పుష్టిగా ఉంటుంది కాబట్టి ఈ ఆహారాన్ని నేనే తినేస్తానని తీర్మానించుకున్నాడు. వెంటనే కాళ్ళు చేతులు కడుక్కుని ఆచమనం చేసి ఆహారం తినటం మొదలెట్టాడు. ఈలోగా అక్కడికి బకాసురుడు ఆహారం రోజు చేరే సమయం కన్నా ఆలస్యమైంది. దాంతో వాడికి బాగా ఆకలి పెరిగిపోయింది. ఆకలి బాధలో ఈ ఏకచక్రపురంలో ఉండే వాళ్ళందరికీ పొగరెక్కింది. నన్ను అసలు లెక్క చేయడం లేదు అని అనుకుంటూ ఉండగానే భీముడు బకాసురుడిని పిలిచాడు. దాంతో బకాసురుడు కోపం రెట్టింపై దగ్గరగా పోయి భీముడి వీపున గుద్దు గుద్దాడు. భీముడు ఆ గుద్దుకు చెల్లించకపోగా తాను తినడం కూడా ఆపలేదు. దాంతో కోపించిన బకుడు పక్కనే ఉన్న పెద్ద వృక్షాన్ని ఒకటి పెకిలించి కొట్టేందుకు భీముడి వద్దకు వెళ్ళాడు. అది చూసిన భీముడు, ఓరి నీచుడా, నువ్వు పరమ పాపాత్ముడివి. నరమాంసం తింటూ నీకు పొగరెక్కింది. ఇంతవరకు నువ్వు తిన్నన్ని కక్కిస్తాను. నీకు రోజులు 3 ఈ రోజు నుండి ఈ పట్టణవాసులకు నీ బడిద వదిలిపోతుందని అంటూ భీముడు బకాసురుడిని చంపుట. భీముడు తన సమీపాన్ని ఉన్న మరొక వృక్షాన్ని పెకిలించి బకుడిపై లంఘించాడు. ఆ విధంగా వాళ్ళిద్దరూ చెట్లతో కొట్టుకుని కొంతసేపటికి మల్ల యుద్ధానికి దిగారు. వాళ్ళిద్దరూ కలిబడి కొట్టుకుంటూ, ఈడ్చుకుంటూ, తోసుకుంటూ ఉంటే అక్కడ వృక్షాలన్నీ కూలిపోయాయి. నేలంతా దద్దరిల్లింది. వాళ్ళిద్దరూ భుజాలు రాసుకున్నప్పుడు, పిడికిళ్ళలో గుద్దుకుంటున్నప్పుడు, ఉరుములు ఉరుముతున్నట్లు, వాళ్ళు పిడికిటి పోటు గురి తప్పినప్పుడు పర్వతాల పిండి అయ్యేవి. జంతువులన్నీ భయంతో పరుగులు తీశాయి. భీముడు బకుడు నేల మీద వేసి కొట్టి గుండెలపైన ఎడమ కాలుతో తన్నాడు. ఆ ధాటికి బకుడు గిలగిలా కొట్టుకుని వెంటనే తేరుకుని భీముడు పైకెత్తి గిలగిలా తీపి నేలపేసి కొట్టాడు. భీముడు రబ్బరు బంతువుల చివ్వున పైకి లేచి మోకాలితో బకుని గ్రద్దగా వాడి నవరంధ్రాల నుండి మోకాలితో బకుడిని గుద్దగా వాడి నవద్వారాల నుండి నెత్తురు వరదలుగా ప్రవహించింది. దాంతో బకుడి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. చచ్చే ముందు బకుడు అరిచిన అరుపు విని అడవిలోని మిగిలిన రాక్షసులంతా వచ్చి భీముని చుట్టుముట్టారు.
వాళ్ళతో భీముడు, ఓ రాక్షసులారా, మీ నాయకుడి పట్టిన గతి చూశారు కదా, ఈ రోజు నుండి మీరెవరూ నరమాంసం తినకూడదు, తింటే వీడికి పట్టిన గతి మీకు పడుతుందని హెచ్చరించాడు. బకుడి శవాన్ని చూసిన వాళ్ళంతా వచ్చిన దారినే పారిపోయారు. ఆనాటి నుండి ఆ ప్రాంత ప్రజలకు రాక్షస బాధ లేకుండా పోయింది. భీముడు బకుడి శవాన్ని సింహం లేడి పిల్లని ఈడ్చుకుని పోయినట్టు ఈడ్చుకుని పోయి ఏకచక్ర నగరంలో పొలిమేరలో పడేసి ప్రజలందరికీ సంతోషం కలిగించాడు. ఆ తర్వాత భీముడు ఇంటికి పోయి తల్లికి సోదరులందరికీ జరిగినదంతా చెప్పాడు. ఆ నగరంలోని బ్రాహ్మణులంతా భీముని చుట్టుముట్టి ప్రశంసించారు. నువ్వు ఒక మంత్రసిద్ధి గల బ్రాహ్మణుడువు, అందువల్లనే ఇంత బలశాలి అయినావు, బకాసురుని చంపగలిగావు అన్నారు. నా ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఆది పర్వంలోని షష్ఠమ శాసనం పూర్తయిందండి. నా ఛానల్ మీరు నా పారాయణ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి.